ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. ఈ రోజు నుండి మన విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఏవైతే అయ్యాయో వాటికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఎవ్రీడే మీకు అప్లోడ్ అవుతుందన్నమాట. అయితే ఈ టైంలో ఎన్టీపీసీకి సంబంధించి గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే, ఒకటి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి, ప్రిలిమ్స్ లెవెల్ ఎగ్జామ్స్. అయితే కట్ ఆఫ్స్ చూసి చాలామంది చాలా హై కట్ ఆఫ్స్ ఉన్నాయి అని అంటూ ఉన్నారు. బట్ ఆ హై కట్ ఆఫ్ అనేది కట్ ఆఫ్ ఎప్పుడు కూడా ఎందుకు ఉంటుంది, మనం ఇచ్చే అటెంప్ట్స్ని బట్టి. అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ అటెంప్ట్స్ ఇచ్చారు, ఎక్కువ కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు అంటే డెఫినెట్గా కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉన్నా సరే మన ప్రిపరేషన్ ఏ లెవెల్లో ఉంటే అలాంటి కట్ ఆఫ్స్ ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీతో పాటు ప్రిపేర్ అయ్యే స్టూడెంట్సే కదా ఆ కట్ ఆఫ్స్ పెట్టడానికి రీజన్ అయిన వాళ్ళు. సో అరౌండ్ 79 సికింద్రాబాద్ కట్ ఆఫ్, యూఆర్ కట్ ఆఫ్ కనుక చూసుకుంటే 79 పాయింట్ సంథింగ్, అప్రాక్సిమేట్గా 80 కట్ ఆఫ్ ఉంది అవుట్ ఆఫ్ 100 అని అంటే ఆ రేంజ్లో ప్రిపేర్ అవుతున్నట్టే కదా మీతో పాటు ఉన్న స్టూడెంట్స్ కూడా. సో మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, వాటిని రెక్టిఫై చేసుకుంటారు అనేసి అంత హై కట్ ఆఫ్ ఉంది అనే పాయింట్ మీ మైండ్లో ఉంది, కానీ మరి పేపర్ లెవెల్ ఎలా ఉంది అనే పాయింట్ కూడా మీ మైండ్లో ఉండాలి కదా. సో పేపర్ లెవెల్స్ కనుక చూసుకుంటే చాలా బేసిక్ లెవెల్లో ఉన్నాయి. మనం విఎంఆర్ లాజిక్స్ యాప్లో ఏవైతే చెప్పుకున్నామో ఆ కంటెంట్లో టఫ్ లెవెల్కి ఏ క్వశ్చన్ వెళ్ళలేదు. ఈవెన్ చెప్పాలి అంటే మోడరేట్ లెవెల్ని కూడా కొన్ని క్వశ్చన్స్ రీచ్ అవ్వలేకపోయినాయి. అన్ని సబ్జెక్ట్స్ నుండి, అన్ని టాపిక్స్ నుండి ఇచ్చిన క్వశ్చన్స్ కూడా ఈజీ లెవెల్లోనే ఉన్నాయి. మరి ఆ ఈజీ లెవెల్లో ఉన్నప్పుడు కట్ ఆఫ్ 80లో ఉండడంలో ఆశ్చర్యం ఏముంది చెప్పండి. సో దానికోసమే కట్ ఆఫ్స్ హై ఉండడం అనే పాయింట్ మైండ్లో నుండి తీసేయండి. పేపర్ ఎలా ఉంది అనేది చూడండి. అసలు పేపర్ ఎలా ఉంది అనేది చూస్తే కట్ ఆఫ్ ఎందుకు అంత ఉంది అనేది తెలుస్తుంది. మన సబ్జెక్ట్సే చూస్తే క్వాంట్ కానీ, రీజనింగ్ కానీ, ప్యూర్ మ్యాథ్ నుండి కానీ మన స్టూడెంట్సే అవుట్ ఆఫ్ 60 57 ప్లస్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు. మిగిలిన 40 మార్క్స్ జిఎస్ నుండి ఇంకొక 22 మార్క్స్ పెట్టలేరా? దాంట్లో కరెంట్ అఫైర్సే కదా మీకు 10 మార్క్స్ వరకు వచ్చేవి. ఇంకెక్కువ కష్టపడడానికి ఏముంది? సో ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని మీరు ఎక్కడ మిస్టేక్ చేశారో, ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్కి ప్రిపేర్ అయినా సరే, నేను బాగా ప్రిపేర్ అయ్యాను, నేను నా బెస్ట్ ఇచ్చిన, కానీ అక్కడ నాకు జాబ్ రాలేదు, నాకు CBT 1 నేను క్వాలిఫై అవ్వలేదు అని ఎవరైతే అనుకుంటున్నారో, మీరు ఎక్కడ మిస్టేక్స్ చేశారో రెక్టిఫై చేసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. ఆ మిస్టేక్స్తో పాటు నెక్స్ట్ మెయిన్ రైల్వేకి సంబంధించి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ అయితే అయిపోయింది కాబట్టి దాన్ని మనం ఏం చేయలేం. బట్ ఇప్పుడు నెక్స్ట్ ఉన్నది ఏంటి, గ్రూప్ డి ఎగ్జామ్ ఉంది, సెక్షన్ కంట్రోలర్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కదా. సో మెయిన్గా అప్లికేషన్స్ ఆల్రెడీ గ్రూప్ డికి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చినాయి కాబట్టి ఇంకా మనకి టైం ఉంది. కాబట్టి ఇప్పుడైనా మిస్టేక్స్ ఏం చేశారో రెక్టిఫై చేసుకుంటూ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తారు అన్న రీజన్తోనే ఈ ఎన్టీపీసీ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఎన్టీపీసీ క్వశ్చన్స్ కన్నా మనకి గ్రూప్ డి లెవెల్ ఇంకొంచెం తక్కువనే ఉండొచ్చు, చెప్పాలంటే ఇంకొంచెం తక్కువ ఉండొచ్చు. అయినా సరే మీరు ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక కాన్సెప్ట్ దగ్గర మీకు ఆన్సర్ రాలేదు, నేను సాల్వ్ చేసినప్పుడు ఒకసారి ఆ కాన్సెప్ట్కి వెళ్ళి కాన్సెప్ట్ మొత్తం రివైజ్ చేయండి. ఇవే క్వశ్చన్స్ వస్తాయంటే లేవు, బట్ ఇక్కడ కొన్ని పాయింట్స్ మెన్షన్ చేస్తాం. అంటే నెక్స్ట్ ఏం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే పాయింట్స్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. కాబట్టి ఇక్కడ జస్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఉంటుంది. ఇన్ డెప్త్ ఒక కాన్సెప్ట్కి రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం యాప్లో ఫుల్ కోర్స్లో ఉంది. సో ఆ ఫుల్ కోర్స్ చూస్తే మీ క్లాసెస్ అనేవి క్లియర్గా అర్థమైపోతాయి. ఆ ఫుల్ కోర్స్ చూసినప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు నథింగ్, అసలు ఏమున్నాయి ఈ క్వశ్చన్ నేను సాల్వ్ చేయడానికి అనే థాట్ రాకపోతే నన్ను అడగండి. అండ్ టైం మేనేజ్మెంట్ చేయకపోవడానికి ఏం లేదు. మళ్ళీ ఈ వీడియో చూసి ఈ వీడియో ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ వచ్చిందనుకోండి, మీరే హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ చెప్పారు అనే పాయింట్స్ రాకూడదు. ఎందుకు అంటే ఎగ్జామ్లో మీరు వెళ్ళి ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయట్లేరు కదా. ఇక్కడ నేనంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నాకు టైం పడుతుంది. మీరు ఎగ్జామ్లో ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, క్వశ్చన్ చూస్తారు, ఆన్సర్ సాల్వ్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ నేను ఇక్కడ ఇంకొన్ని పాయింట్స్ మీకు డిస్కస్ చేయాలి. ఒక క్వశ్చన్ కనిపించింది అంటే దీనికి రిలేటెడ్గా మనం ఇంకెలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా వీడియో లెంత్ అనేది పెరుగుతుంది. వీడియో లెంత్ని బట్టి మీకే ఇంత టైం పట్టింది అనే వర్డ్ రాకూడదు. ఆ పాయింట్ ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో నేను ఎక్కడ చూసినా అదొక పాయింట్ మెన్షన్ చేస్తూ ఉన్నారు కమెంట్స్లో. ఎక్కడైనా చూసాము అని అంటే, ఎవరైనా లైవ్ క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశారు అన్నా సరే మీకే ఇంత టైం పట్టింది, ఎగ్జామ్లో మీకు అంత టైం పట్టదు కదా. సో ఒక్క పాయింట్ని కన్సిడర్ చేసుకొని టైం మేనేజ్మెంట్, మీరు టాపిక్ టెస్ట్లు, మాక్ టెస్ట్లు రాస్తే టైం ఈజీగా మేనేజ్ అవుతుంది. ఫస్ట్ టైం మేనేజ్మెంట్ కన్నా ముందు కాన్సెప్ట్స్ రావడం ఇంపార్టెంట్. కాబట్టి ఫుల్ కోర్స్లో క్లాసెస్ అనేవి మొత్తం విన్న తర్వాత అప్పుడు మీరు మాక్ టెస్ట్లో, టాపిక్ టెస్ట్లో ఒకటొకటి రాసుకుంటూ వెళ్ళండి, టైం ఈజీగా మేనేజ్ అవుతుంది. అయితే
ఇక్కడ నేను ఎన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో వాటిలో మీకు ఎన్ని ఆన్సర్స్ వచ్చాయి అనేది కూడా, అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందే వీడియో పాస్లో పెట్టి మీరు ఆన్సర్ చేస్తున్నారా లేదా చూసుకోండి. చూసి ఎన్ని ఆన్సర్స్ వచ్చాయి అనేది కింద కమెంట్ బాక్స్లో పెట్టండి. రైట్, ఇక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. మళ్ళీ ప్రతి వీడియోలో నేను ఈ పాయింట్స్ అన్ని డిస్కస్ చేయను. సో ఇప్పుడు మీకు ఎవ్రీడే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, మొన్న రీసెంట్గా June 9th నుండి 24th వరకు అయినాయి కదా. సో 9th నుండి 24th వరకు అయిన ఎగ్జామ్స్లో నుండి క్వశ్చన్స్ అనేవి మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. రాజేష్ ర్యాంక్డ్ 17th ఫ్రమ్ టాప్ అండ్ 44th ఫ్రమ్ బాటమ్ ఇన్ హిస్ క్లాస్. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ హిస్ క్లాస్ అంటున్నాడు. సో రాజేష్ అనే పర్సన్ వాళ్ళ క్లాస్లో టాప్ నుండి 17th ర్యాంక్ అంట, అలానే బాటమ్ నుండి 44th ర్యాంక్ అంట. సో మొత్తం ఎంతమంది ఉన్నారు అంటున్నాడు. సో టోటల్ స్ట్రెంత్ ఎంత అన్నాడు. సో టోటల్ స్ట్రెంత్ ఏమవుతుంది, టాప్ ప్లస్ బాటమ్ -1. సో పై నుండి పొజిషన్ అలానే కింది నుండి పొజిషన్ -1. సో ఈ ఫార్ములాస్ ఎలా వచ్చాయి అనేది నేను క్లియర్గా మనం యాప్లో డిస్కస్ చేసాం. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ జస్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఉంటుంది. సో 17 ప్లస్ 44 -1. సో 17 ప్లస్ 43 60 ఇస్ ది ఆన్సర్. సో టోటల్ స్ట్రెంత్ ఎంత, 60. అయితే ర్యాంకింగ్ నుండి మనకి ఇంకొన్ని క్వశ్చన్స్ ఏమడుగుతున్నాడు అంటే టాప్ బాటమ్ కాకుండా లెఫ్ట్ నుండి పొజిషన్ రైట్ నుండి పొజిషన్ ఇస్తా ఉన్నాడు. నెక్స్ట్ మనం ఇంకొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. ఒక పర్సన్ లెఫ్ట్ నుండి పొజిషన్ ఇచ్చేసి ఇంకొక పర్సన్ ఇన్ఫర్మేషన్, ఆ పర్సన్ ఏ అనే ఒక పర్సన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏ అనే పర్సన్తో ఇంకొక పర్సన్ ఇన్ఫర్మేషన్ని కంపేర్ చేస్తున్నాడు. చేసి ఎవరిదైనా ఒకరిది ఇంకొక ఎండ్ నుండి పొజిషన్ అనేది అడుగుతా ఉన్నాడు. సో ఆ మోడల్స్ కూడా మనం స్టార్టింగ్ ర్యాంకింగ్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏదైతే చేసామో ఎన్టీపీసీలో మాత్రం మాక్సిమం షిఫ్ట్స్లో ఫస్ట్ కాన్సెప్ట్ నుండే క్వశ్చన్స్ అనేవి అడిగాడు. నెక్స్ట్ వన్, OPQRST and X are sitting around a circular table facing the center of a table. సో మొత్తం 1 2 3 4 5 6 7 మెంబర్స్ ఉన్నారు. 7 మెంబర్స్ ఒక వృత్తాకార బల్ల చుట్టూ కూర్చొని ఉన్నారంట. ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ Q అండ్ X. Qకి Xకి మధ్యలో కేవలం ఒకరు మాత్రమే ఉన్నారు. వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఆఫ్ X. సో X యొక్క ఎడమ నుండి, X ఎలా కూర్చొని ఉన్నారో X ఎడమ నుండి చూసినప్పుడు Xకి Qకి మధ్యలో ఒక్కరు మాత్రమే ఉన్నారు. P sits third to the right of R. సో P వచ్చేసి R కి మూడవ కుడివైపున ఉన్నారంట. O sits third to the left of T. సో O వచ్చేసి T కి మూడవ ఎడమ వైపున ఉన్నారు. P sits to the immediate right of O. సో P వచ్చేసి O కి తక్షణ కుడివైపున ఉన్నారంట. S is not an immediate neighbor of O. S వచ్చేసి O పక్కన లేరు. How many persons sit between S and X when counted from the right of S? S కి X కి మధ్యలో ఎంతమంది ఉన్నారు S యొక్క కుడివైపు నుండి చూసినప్పుడు. సో ఇక్కడ ఫేసింగ్ ఇవ్వనప్పుడు మనం ఏం తీసుకోవచ్చు, ఫేసింగ్ టువర్డ్స్ ది సెంటర్, ఫేసింగ్ అవే ఫ్రమ్ ది సెంటర్. కేంద్రం వైపుకి చూస్తున్నారు, కేంద్రంకి ఆపోజిట్లో చూస్తున్నారు. ఏది తీసుకున్న సొల్యూషన్ సేమ్ వస్తుంది. సో ఇంకా ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే మొత్తం 7 మెంబర్స్. మనం ఆల్రెడీ చెప్పినట్టు ఫేసింగ్ టువర్డ్స్ ది సెంటర్ తీసుకుంటాను ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వనప్పుడు. అలా తీసుకుంటే ఏంటి అంటే మనం ఎలా కూర్చున్నాము అనేది ఈజీగా తెలుస్తుంది కాబట్టి. సో దే ఆల్ ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ ది సెంటర్. సో వాళ్ళ డైరెక్షన్ ఇలా తీసుకుంటున్నాం. ఏమిచ్చాడు, ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ Q అండ్ X వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఆఫ్ X అన్నాడు. Qకి Xకి మధ్యలో కేవలం ఒక్కరు మాత్రమే ఉన్నారు X యొక్క ఎడమ వైపు నుండి చూసినప్పుడు. అది ప్లేస్ చేద్దాం అనుకుంటే ఓకే, X ఇక్కడ ఉంటే X నుండి ఎడమ వైపు అంటే ఏంటి, ఇటే కదా, Q అనే పర్సన్ ఇక్కడ రావాలి. మరి దీని తర్వాత X గురించి కానీ Q గురించి కానీ ఎక్కడన్నా స్టేట్మెంట్ కనిపిస్తుందా? X గురించి Q గురించి ఇంకెక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఈ రెండు స్టేట్మెంట్స్ తీసుకుంటే X గురించి Q గురించి ఇన్ఫర్మేషన్ మనం రాయడానికి ట్రై చేస్తే మిగతా ఇన్ఫర్మేషన్ ఏది మనకి రాదు. సో అందుకని ఆ స్టేట్మెంట్ కాసేపు ఆపేస్తే నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. P sits third to the right of R. Rకి మూడో కుడివైపున P ఉన్నారంట. మరి R గురించి కానీ P గురించి కానీ ఇంకెక్కడైనా ఇన్ఫర్మేషన్ ఉందా అంటే P గురించి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది, O. మళ్ళీ O గురించి T దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. సో అందుకని నేను ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తున్నా, ఈ ఒక్క స్టేట్మెంట్ ఆపేస్తున్నా. ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ Q అండ్ X వెన్ కౌంటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ X. ఆ ఒక్కటి ఆపేసి నెక్స్ట్ స్టేట్మెంట్ మీద ఫోకస్ పెడితే P sits third to the right of R. R ఇక్కడ ఉన్నాడు అనుకుంటే ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. P ఇక్కడ ఉన్నాడా? నెక్స్ట్ P sits immediate right of O. P అనేవాడు Oకి ఇమ్మీడియట్ రైట్లో ఉండాలి అంటే Pకి O ఎలా ఉండాలి, ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఉండాలా? O పొజిషన్ ఇది. నెక్స్ట్ O sits third to the left of T. O వచ్చేసి Tకి మూడవ ఎడం వైపున ఉండాలి అంటే T Oకి ఏమో ఎలా ఉండాలి, మూడవ కుడి వైపు ఉన్నా. సో O ఇక్కడ ఉన్నాడు, ఫస్ట్ సెకండ్ థర్డ్ T అనే పర్సన్ ఇక్కడ వస్తున్నాడు. అండ్ ఎప్పుడైనా కొంతమంది ఇలా చెప్పినా సరే రైట్లో లెఫ్ట్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాబట్టి ఆ పాయింట్ కూడా చెప్పాము, మనం ఏం యాప్లో చెప్పుకున్నాం.
సో ఇప్పుడు ఓ నుండి చూస్తే టీ థర్డ్ పొజిషన్లో ఉండాలి. ఒకసారి థర్డ్ పొజిషన్ రైట్ నుండి లెఫ్ట్ నుండి చెక్ చేయండి. ఇప్పుడు 1 2 3 ఈ పొజిషన్లో పెడతామా, 1 2 3 ఈ పొజిషన్లో పెడతామా అంటే ఇక్కడ పెడితే టీ నుండి ఓ ఏమవుతున్నాడు, ఫస్ట్ సెకండ్ థర్డ్ రైట్ అవుతున్నాడు. బట్ అక్కడ ఏమవ్వాలన్నాడు, థర్డ్ లెఫ్ట్ అవ్వాలన్నాడు. కాబట్టి టీ పొజిషన్ ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్ అయింది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఎస్ ఈజ్ నాట్ ఎ నైబర్ ఆఫ్ ఓ. ఎస్ వచ్చేసి ఇక్కడ ఉండట్లేడంట, ఎస్ పొజిషన్ ఇది కాదు. సో హౌ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ ఎస్ అండ్ ఎక్స్ అన్నాడు. ఇక మిగిలింది ఎవరు, క్యూని ఎక్స్ని ప్లేస్ చేస్తాం. ఓన్లీ 1 పర్సన్ సిట్టింగ్ బిట్వీన్ క్యూ అండ్ ఎక్స్ అన్నాడు. కాబట్టి మిగిలిన 3 పొజిషన్స్లో ఎస్ ఇక్కడ లేడు అంటే ఎస్ని ఎక్కడ ప్లేస్ చేయొచ్చు, నేను ఇక్కడ ప్లేస్ చేయడానికి ఉందా అంటే లేదు. ఎందుకు అంటే క్యూ ఎక్స్ ఇద్దరు ఏమవుతారు, ఇక మిగిలిన ఇద్దరు పర్సన్స్ క్యూ ఎక్స్. క్యూని ఇక్కడ ఎక్స్ని ఇక్కడ పెడితే ఇటు నుండి చూస్తే ఇద్దరు ఉంటారు, ఇటు నుండి చూస్తే ముగ్గురు ఉంటారు. సో అందుకని క్యూని ఎక్స్ని అక్కడ ప్లేస్ చేయడానికి లేదు. కాబట్టి ఎస్ ఇక్కడ ఉండొద్దు అన్నాడు. ఎస్ ఇక్కడ ప్లేస్ చేస్తే క్యూ ఎక్స్ పొజిషన్ అనేది టాలీ అవ్వట్లేదు. కాబట్టి ఎస్ని ఎక్కడ ప్లేస్ చేస్తున్నా, ఇక్కడ. అప్పుడు క్యూని ఎక్స్ని ఎక్కడ ప్లేస్ చేస్తామంటే క్యూకి ఎక్స్కి మధ్యలో ఒక్కరే ఉండాలి. వెన్ కౌంటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ యొక్క ఎడమ వైపు నుండి చూసినప్పుడు క్యూకి ఎక్స్కి మధ్యలో ఒక్కరే ఉండాలి అంటే ఏంటి, పొజిషన్ ఇది. సో టోటల్గా ఫామ్ అయిన సీటింగ్ అరేంజ్మెంట్ ఇది. సో హౌ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ ఎస్ అండ్ ఎక్స్, ఎస్కి ఎక్స్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు, వెన్ కౌంటెడ్ ఫ్రమ్ రైట్ ఆఫ్ ఎస్, ఎస్ నుండి కుడివైపు నుండి చూసినప్పుడు, ఎస్కి కుడివైపు అంటే ఏంటి, రైట్ హ్యాండ్ అనేది ఇటే ఉంది కదా. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎంతమంది ఉన్నారు మధ్యలో, ముగ్గురు ఉన్నారు. ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, what will come in place of question mark in the following equation if plus and minus are interchanged. ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్ అయితే, తారుమారు అయితే అంటే ఏంటి, ప్లస్ ప్లస్లో మైనస్, మైనస్ ప్లస్లో ప్లస్ వస్తాయి. అలానే మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆర్ ఇంటర్చేంజ్డ్, మల్టిప్లికేషన్ ప్లేస్లో డివిజన్, డివిజన్ ప్లేస్లో మల్టిప్లికేషన్ వస్తాయి అంటున్నాడు. సో లెట్స్ సీ. సో 173 డివిజన్ ప్లేస్లో మల్టిప్లికేషన్, 3 మైనస్ ప్లేస్లో అడిషన్, 135 మల్టిప్లికేషన్ ప్లేస్లో డివిజన్, నెక్స్ట్ అడిషన్ ప్లేస్లో సబ్ట్రాక్షన్. ఈ మోడల్ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేస్తాం, మ్యాథమెటికల్ ఆపరేషన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏం రూల్ అప్లై చేస్తాం, బాడ్ మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజన్ కంప్లీట్ చేస్తున్నాను. సో డివిజన్ ఇక్కడ ఉంది, 135/5. సో 5 2s are 10, లెఫ్ట్ ఓవర్ 3, 35, 5 7s are 35. అంటే దీని వాల్యూ ఎంత వచ్చింది మనకి, 27. డివిజన్ తర్వాత నెక్స్ట్ ఏంటి, మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఇచ్చాడు. సో 173 × 3. అయితే ఒక్కసారి ఆప్షన్స్లో యూనిట్ డిజిట్ చూడండి. ఫస్ట్ ఇక్కడ మల్టిప్లై చేస్తామా, మల్టిప్లై చేసినప్పుడు యూనిట్ డిజిట్ ఏమొస్తుంది, 3 3s are 9 ప్లస్ 27 - 17 అంటే ఏంటి, 10. సో 9 + 10 అంటే యూనిట్ డిజిట్ ఏమవుతుంది, 10 + 9 అంటే 19. 19లో యూనిట్ డిజిట్ ఎంత, 9. యూనిట్ డిజిట్ 9 ఉన్న ఆప్షన్ ఒకటే ఒకటి ఉంది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. అదే యూనిట్ డిజిట్ 9 ఉన్న 2 ఆప్షన్స్ ఉన్నాయి అంటే క్యాలిక్యులేషన్ 173 × 3 క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ వచ్చిన వాల్యూకి 27 - 10 ఎంత, 27 - 17 ఎంత, 10ని యాడ్ చేస్తాం. నెక్స్ట్ వన్, ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ y² - 9y + 8 = 0, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా + బీటా - ఆల్ఫా బీటా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్, వర్గ సమీకరణాలకు సంబంధించిన క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి అంటే y² - 9y + 8 = 0. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటేనే మనకి 2 సొల్యూషన్స్ ఉంటాయి. వాటిని మనం ఏమంటాం, రూట్స్, మూలాలు అంటాం. ఆల్ఫా మరియు బీటా ఆర్ మూలాలుగా గల సమీకరణం. సో ఆల్ఫా బీటాలు ఏంటి, ఇక్కడ మూలాలు అంటున్నాడు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, మనకుండేవి సమ్ ఆఫ్ రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్, మూలాల మొత్తం, మూలాల లబ్ధం. ఆ ఫార్ములాస్ ఎలా వచ్చాయి అనేది కూడా డిస్కస్ చేసాం. ఆల్ఫా బీటా రూట్స్ అయితే ఆల్ఫా ప్లస్ బీటా మూలాల మొత్తం ఏమవుతుంది, ఆల్ఫా బీటా మూలాల లబ్ధం ఏమవుతుంది. ఫార్ములా ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా -b/a. అసలు ఈ బిఏలు ఏంటి అంటే మనకుండే స్టాండర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏం తీసుకుంటాం, ax² + bx + c = 0. ఇక్కడ ఆల్ఫా అండ్ బీటా అనేవి 2 రూట్స్ అనుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది, ఆల్ఫా బీటా ఏమవుతుంది అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా ఏంటి, -b/a అంటే -x కోఎఫిషియంట్ / x² కోఎఫిషియంట్. ఆల్ఫా బీటా ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఏంటి, కాన్స్టెంట్ టర్మ్, స్థిరాంకము / x² కోఎఫిషియంట్. ఈ ఫార్ములాస్ డిస్కస్ చేసాము. సో అంటే ఇప్పుడు ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది, -y కోఎఫిషియంట్, y కోఎఫిషియంట్ ఏంటి, -9 / y² కోఎఫిషియంట్. ఇక్కడ గుణకం ఏమున్నట్టు, 1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇది 9.
ఆల్ఫా బీటా ఏంటి? కాన్స్టెంట్ టర్మ్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, స్థిరాంకము బై ఎక్స్ స్క్వేర్ గుణకం. ఇక్కడ వైలు ఇచ్చాడు కాబట్టి వై స్క్వేర్ గుణకం. సో స్థిరాంకం ఎంత? 8 బై వై స్క్వేర్ గుణకం ఎంత? 1. సో ఇదేమవుతుంది? 8. సో అక్కడ మనల్ని ఏమడిగాడు? ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ ఆల్ఫా బీటా. ఆల్ఫా ప్లస్ బీటా 9 మైనస్ ఆల్ఫా బీటా 8. సో 9 మైనస్ 8 ఎంత? 1 ఈస్ ది ఆన్సర్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అడిగాడు అంటే నెక్స్ట్ మనం వీటి నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఏవైతే ఆల్ఫా బీటా అనేవి రూట్స్ ఇచ్చాడో వాటి స్క్వేర్ సమ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఏమవుతుంది, అలాంటి క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేసాము. ఆ మోడల్ నుండి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ట్రిగ్నోమెట్రీని మెన్షన్ చేసి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఆల్ఫా బీటా రూట్స్ అన్నాడు కదా, అక్కడ లైక్ సీకెంట్ టీటా టాన్ టీటా అనేవి రూట్స్ అని చెప్తా ఉన్నాడు. సో ట్రిగ్నోమెట్రీని ఇంక్లూడ్ చేసుకుంటూ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ దిస్ క్వశ్చన్ ఈస్ బేస్డ్ ఆన్ ది 5 3-digit నెంబర్స్ గివెన్ బిలో. సో ఇక్కడ 5 3-digit నెంబర్స్ మనకి యాక్చువల్గా పక్కన వచ్చాయి. ఇక్కడ టైపింగ్ మిస్టేక్ వచ్చింది. ఇది 611 733 279 265 370. సో ఇది లెఫ్ట్ అని మెన్షన్ చేశాడు, అంటే ఇది లెఫ్ట్ హ్యాండ్ అని మెన్షన్ చేశాడు, ఇది వచ్చేసి రైట్ హ్యాండ్ అని మెన్షన్ చేశాడు. వాట్ విల్ బి ద రిజల్టెంట్ ఇఫ్ ద సెకండ్ డిజిట్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్ ఈజ్ యాడెడ్ టు ది ఫస్ట్ డిజిట్ ఆఫ్ ది లోయెస్ట్ నెంబర్? సెకండ్ డిజిట్ ఆఫ్ హైయెస్ట్ నెంబర్ ఏదైతే గరిష్ట సంఖ్య ఉందో ఆ గరిష్ట సంఖ్యలో రెండవ అంకె. సో దీంట్లో గరిష్ట సంఖ్య ఏముంది చూడండి, 700. అంటే ఇదేనా 733 అనేది ఏంటి? మ్యాక్సిమం వాల్యూ, హైయెస్ట్ వాల్యూ. దీంట్లో సెకండ్ డిజిట్ అంటే ఏంటి? 3. దీన్ని ఏం చేయమంటున్నాడు? ఈజ్ యాడెడ్ టు, దీనికి ఏం యాడ్ చేయమంటున్నాడు అంటే ఫస్ట్ డిజిట్ ఆఫ్ లోయెస్ట్ నెంబర్, కనిష్ట సంఖ్య ఏదైతే ఉందో ఆ కనిష్ట సంఖ్యలో మొదటి అంకెని యాడ్ చేయమంటున్నాడు. సో వీటిలో కనిష్ట సంఖ్య అంటే ఏంటి? 265. దీంట్లో మొదటి అంకె అంటే ఏంటి? 2. సో యాడ్ చేస్తే 3 + 2 ఎంత? 5. ఆప్షన్ బి. ఇది ఫస్ట్ డిజిట్, సెకండ్ డిజిట్, థర్డ్ డిజిట్ అలా చెప్తాం. నెక్స్ట్ వన్, సింప్లిఫై ది ఫాలోయింగ్. సో బాడ్మాస్క్ రిలేటెడ్ క్వశ్చన్. సో బాడ్మాస్క్ రిలేటెడ్గా ఫస్ట్ ఏం చేస్తాం? బి అంటే బ్రాకెట్స్లో ఉన్నదాన్ని సాల్వ్ చేస్తాం. సో బ్రాకెట్స్లో ఏముంది? 10 + 20 అంటే ఎంత? ఇది 30. నెక్స్ట్ 118 - 5 × 30 + 55. సో బ్రాకెట్స్ అయిపోయింది, ఆఫ్ లేదు, డివిజన్ లేదు. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ ప్రిఫరెన్స్. సో మల్టిప్లికేషన్ ఇక్కడ ఉంది. సో 5 3s are 15 అంటే ఇదేమవుతుంది? 150. నెక్స్ట్ ఏంటి? ఎడిషన్. సో ఇక్కడ 118 55 రెండింటికి సేమ్ సైన్ ఉంది. యాడ్ ఎట్లా చేస్తాం? సేమ్ సైన్ ఉంటే యాడ్ చేస్తాం. సో ఇక్కడ 118కి ప్లస్ సైనే ఉంది, 55కి ప్లస్ సైనే ఉంది. సో అవి రెండు యాడ్ చేస్తున్నాను. 8 + 5 13 7 1 173. సో 173 - 150. సో సబ్ట్రాక్ట్ చేస్తే లాస్ట్ ఏంటి? సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? 23. ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ CSVG is related to GOZC in a certain way based on the English alphabetical order. In the same way, KKDY is related to OGHU. To which of the following options is SLSCLQ related అంటున్నాడు. సో ఫస్ట్ మనకి కోడింగ్ డికోడింగ్లో లెటర్ కోడింగ్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అంటే ఏదైనా ఒక కేసు తీసుకుంటే చాలు. అదే నెంబర్ కోడింగ్ ఇచ్చాడంటే మాత్రం ఎన్ని కండిషన్స్ ఇస్తే అన్ని కండిషన్స్ చెక్ చేయాల్సిందే. ఎందుకు అంటే ఒక దగ్గర మనం సాటిస్ఫై అవుతుంది అనుకున్న కండిషన్ ఇంకో దగ్గర సాటిస్ఫై అవ్వకపోవచ్చు. ఈ పాయింట్స్ అనేవి నేను ఆల్రెడీ యాప్లో చెప్పాను. సో ఫస్ట్ వీటికి నెంబరింగ్ ఇస్తే C3 S19 విక్టరీ సింబల్ 22 G7 సమ్మిట్ ఇజోటీలో EJO15 Z26 C3. ఫస్ట్ బేసిక్ లాజిక్ స్ట్రైట్ లాజిక్ చెక్ చేస్తున్నాను. 3 నుండి 7 అంటే ఏంటి? +4. 19 నుండి 15 -4. 22 నుండి 26 +4. 7 నుండి 3 అంటే ఏంటి? -4. బేసిక్ లాజిక్ స్ట్రైట్ లాజిక్ ఇచ్చాడు. సో +4 -4 +4 -4. S19 19 +4 అంటే 23. W. సో Wతో స్టార్ట్ అయిన ఆప్షన్స్ 2 ఉన్నాయి. సో ఇక నెక్స్ట్ సెకండ్ లెటర్ మీద కాన్సన్ట్రేట్ చేసే సొల్యూషన్ వస్తుంది కదా. 3 -4. 3 -4 అంటే ఏంటి? ఇక్కడ 3కి ప్లస్ సైన్ ఉంది, 4కి మైనస్ సైన్ ఉంది. 2 ఆపోజిట్ సైన్స్ ఉంటే వాల్యూస్ని ఏం చేస్తాం? సబ్ట్రాక్ట్ చేస్తాం. సో 4ని 3ని సబ్ట్రాక్ట్ చేస్తే 1. నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూకి ఏం సైన్ ఉంది? ఇక్కడ హైయెస్ట్ వాల్యూ 4. 4కున్న సైన్ ఏంటి? మైనస్. మనకి ఆల్ఫాబెట్స్ నెగటివ్లో ఉంటాయా? ఆల్ఫాబెట్స్ అంటే 19th ఆల్ఫాబెట్ ఏంటి అంటే S అంటారు, 16th ఆల్ఫాబెట్ ఏంటి అంటే P అంటారు. మరి -16 ఆల్ఫాబెట్ అనేది ఉంటుందా? ఉండదు కదా.
సో నెగిటివ్ వాల్యూ వచ్చినప్పుడు ఏం చేస్తాం, దానికి 26 యాడ్ చేస్తాం. ఎందుకు అంటే మనకుండే నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ 26 కాబట్టి. నెంబర్ లైన్లో చూపించాను కూడా నేను ఇవన్నీ ఎలా చేస్తున్నాము అనేసి. సో 26 - 1 25. సో 25 అంటే ఏంటి, వై. సో WY. లేదు అంటే నెక్స్ట్ లెటర్కి వెళ్ళొచ్చు. దీన్ని ఇంతసేపు చేయకుండా మనకి థర్డ్ లెటర్ ఈజీ కదా, ఇక్కడ నెగిటివ్ వస్తుంది, నెగిటివ్ని పాజిటివ్ కన్వర్ట్ చేయాలి అంటే మళ్ళీ 26 యాడ్ చేయాలి. అదంతా స్టోరీ కాకుండా ఎల్ అంటే ఏంటి, 12. 12 + 4 ఎంత, 16. P 16. సో W ఫస్ట్ లెటర్, P థర్డ్ లెటర్ ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్ ఆప్షన్ని చూజ్ చేసుకోవచ్చు. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ది అబ్జర్వేషన్. సో తెలుగులో మీడియన్ అంటే మధ్యగతం. సో ఇక్కడ ఇచ్చిన డేటా ఏదైతే ఉందో దాంట్లో మధ్యగతాన్ని కనుగొనండి అన్నాడు. సో మధ్యగతం మీడియన్ అంటే ఏంటి, అక్కడ మనకి ఏవైతే అబ్జర్వేషన్స్ ఇచ్చాడో వాటన్నింటినీ అసెండింగ్ ఆర్డర్ ఆరోహణ క్రమంలో రాస్తే ఏది మధ్యలో ఉంటే అదే మనకేమవుతుంది, మధ్యగతం అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మధ్యలో 2 ఎలిమెంట్స్ ఉంటాయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 అనే నెంబర్స్ రాశాను, వీటిని అసెండింగ్ ఆర్డర్లోనే కదా నేను ఆల్రెడీ రాసాక మధ్యలో ఇక్కడ ఒకటే నెంబర్ ఉంది, ఇటు రెండు వదిలేస్తే మధ్యలో ఉన్నది ఏమవుతుంది, మీడియన్ అవుతుంది. దీన్ని మీడియన్ అంటాం. అలా కాకుండా ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి, ఇలా 6 టర్మ్స్ ఉన్నాయి, మధ్యలో ఏ టర్మ్ ఉంది అంటే ఇక్కడ 2 పోను, మధ్యలో 2 టర్మ్స్ ఉన్నాయి కదా. మరి ఈ 2 టర్మ్స్లో మీడియన్ ఏమవుతుంది అంటే ఇది డిస్కస్ చేసాం. ఈ రెండింటి యావరేజే అంటే 3 + 4/2 ఈ రెండింటి యావరేజే మనకి ఏమవుతుంది, మీడియన్ అవుతుంది. సో 3.5 అనేది ఇక్కడ మీడియన్ అవుతుంది. సో ఈ పాయింట్స్ డిస్కస్ చేసాం. స్టాటిస్టిక్స్ నుండి మనకి క్వశ్చన్స్ చాలా రిపీటెడ్గా అడుగుతా ఉన్నాడు. కొన్ని షిఫ్ట్స్లో మనకి మీడియన్ అడిగాడు, ఈ షిఫ్ట్లో మీడియన్ అడిగాడు అంటే ఇంకో షిఫ్ట్లో మీడియనే అడిగినా సరే ట్యాబులర్ ఫామ్ ఇచ్చాడు, మనం ఫార్ములాస్ డిస్కస్ చేసాం అలా. నెక్స్ట్ కొన్ని షిఫ్ట్స్లో మీన్ అడిగాడు, మీన్కి రిలేటెడ్గా మళ్ళీ ట్యాబులర్ ఫామ్ ఇంకొన్ని షిఫ్ట్స్లో అడిగాడు. నెక్స్ట్ కొన్నింట్లో మీన్ మీడియన్ మోడ్కి సంబంధించిన రిలేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, వాటికి రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగాడు. మనకి స్టాటిస్టిక్స్ నుండి రైల్వేస్లో ఎక్కువ క్వశ్చన్స్ డెఫినెట్గా అడుగుతా ఉన్నాడు. అది చాలా చిన్న టాపిక్ కాబట్టి ఏ ఒక్క కంటెంట్ని వదలడానికి లేదు. నెక్స్ట్ మనం వేరియన్స్, కోఎఫిషియంట్ వేరియన్స్, ఇవి స్టాండర్డ్ డీవియేషన్ ఇవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఒక్కసారి కాన్సెప్ట్స్ ఏవైతే ఫార్ములాస్ చెప్పానో ఆ ఫార్ములాస్ ఒకసారి రాసి పెట్టుకుంటే కాన్సెప్ట్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి కదా ఈజీగా. సో ఇక్కడ చూస్తే వీటన్నింటినీ అసెండింగ్ ఆర్డర్లో రాస్తే ఫస్ట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 టర్మ్స్ ఉన్నాయి అంటే ఇటు 5 టర్మ్స్ ఇటు 5 టర్మ్స్ వను, మధ్యలో ఉండే 6th టర్మ్ ఏమవుతుంది మనకు కావాల్సిన మీడియన్. సో ఇప్పుడు నేను 6th టర్మ్ రావాలి అంటే ఫస్ట్ టర్మ్ ఏంటి అనేది చూద్దాం. అసెండింగ్ ఆర్డర్ ఆరోహణ క్రమంలో రాయాలి అంటే చిన్న నుండి పెద్దక. సో చిన్న నుండి పెద్దకి అంటే దీంట్లో చిన్న వాల్యూ ఏంటి, ఫస్ట్ 20 తర్వాత ఏమొస్తుంది, ఫస్ట్ 14 తర్వాత ఏంటి 20 తర్వాత ఏంటి 21 తర్వాత ఏంటి 24 తర్వాత ఇక్కడ ఉన్న చిన్న నెంబర్ ఏంటి 32. సో 1 2 3 4 5 నెంబర్స్ అయిపోయినాయి. ఇక నెక్స్ట్ వచ్చే నెంబరే మనకి ఏమవుతుంది, మీడియన్ అవుతుంది. సో 32 తర్వాత నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటి అంటే 46. సో ఈ 46 అనేది ఏంటి, మీడియన్ 46. లేదు మీకు అక్కడ ఏంటి స్క్రీన్ మీద కనిపిస్తుంది, మీరు స్క్రీన్ మీదనే సబ్ట్రాక్ట్ తీసేస్తున్నారు కదా, క్యాన్సిలేషన్ చేస్తున్నారు కదా అని అంటే రాయండి ఒక్కొక్కటి. ఏముంది, ఫస్ట్ 14 వస్తుంది, 14 తర్వాత 20 తర్వాత 21 తర్వాత 24 తర్వాత 32 తర్వాత ఏంటి 46. మొత్తం 11 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇటు 5 టర్మ్స్ ఇటు సైడ్ ఇక నెక్స్ట్ 5 టర్మ్స్ వస్తాయి. సో మధ్యలో మిగిలేది ఏమవుతుంది, మీడియన్ అవుతుంది. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. A group of numbers and symbols is coded using letter codes as per the given codes and the conditions that follows. Study the given codes and conditions. Answer the following question అంటున్నాడు. సో ఇక్కడ లెటర్స్ వాటికి రిలేటెడ్ కోడ్స్ ఇచ్చాడు. సో ఎల్ అంటే ఏంటి 7, ఎం అంటే $, ఈ అంటే అర్ధ రేట్, పి 9 అలా లెటర్స్ వాటికి రిలేటెడ్గా కొన్ని కోడ్స్ అనేవి ఇచ్చాడు. వాటి ప్రకారం కొన్ని కండిషన్స్ ఇచ్చాడంట కింద. సో ఆ కండిషన్స్ని బేస్ చేసుకొని మనల్ని సొల్యూషన్ని ఆన్సర్ చేయమంటున్నాడు. మనం ఇవి ఆల్ఫా న్యూమరిక్ సిరీస్లో డిస్కస్ చేసాము. ఇది మన క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన క్వశ్చన్లో ఫస్ట్ లెటర్ ఓవెల్ అయ్యి లాస్ట్ లెటర్ కాన్సనెంట్ అయితే దెన్ దేర్ కోడ్స్ ఆర్ టు బి ఇంటర్చేంజ్డ్. నేను ఒకసారి తెలుగులో చెప్తాను చూడండి. ఫస్ట్ లెటర్ మొదటి అక్షరం ఏదైతే ఉందో ఆ మొదటి అక్షరం అనేది అచ్చు అయ్యి, అలానే చివరి అక్షరం అనేది హల్లో అయింది అంటే ఆ రెండింటి కోడ్స్ అనేవి ఇంటర్చేంజ్ అవుతాయి అని చెప్తున్నాడు. 2 కోడ్స్ ఏమవుతాయి అంట, ఇంటర్చేంజ్ అవుతాయి. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటి అంటే సెకండ్ లెటర్ రెండవ అక్షరం అనేది అచ్చు అయ్యి అలానే చివరి అక్షరం
అనేది హల్లు అయితే బోత్ ఆర్ టు బి కోడెడ్ యాజ్ డబ్ల్యూ. సో రెండింటి కోడ్ ఏమవ్వాలంట, డబ్ల్యూ అవ్వాలంట. నెక్స్ట్ థర్డ్ అండ్ ఫోర్త్ లెటర్స్ ఆర్ కాన్సనెంట్స్. లాస్ట్ కండిషన్ ఏంటి అంటే థర్డ్ లెటర్ అలానే ఫోర్త్ లెటర్, మూడో అక్షరం నాలుగో అక్షరం రెండు కూడా హల్లులు అయితే బోత్ ఆర్ టు బి కోడెడ్ యాజ్ కోడ్ ఫర్ ది థర్డ్ లెటర్. మూడో అక్షరంకి కోడ్ ఏమైతే ఉంటుందో మూడో అక్షరం నాలుగో అక్షరం రెండింటికి కూడా కోడ్ అదే ఉండాలి అనేది చెప్తున్నాడు. నెక్స్ట్ ఫోర్త్ కండిషన్ ఫస్ట్ అండ్ సెకండ్ లెటర్స్ ఆర్ ఓవెల్స్. సో ఫస్ట్ లెటర్ అలానే సెకండ్ లెటర్ రెండు కూడా అచ్చులు అయినట్లయితే దెన్ బోత్ ఆర్ టు బి కోడెడ్ యాజ్ క్యూ. సో ఫస్ట్ లెటర్కి మొదటి అక్షరానికి రెండో అక్షరానికి రెండింటికి కూడా క్యూ అనే కోడ్ ఇవ్వాలి. మరి వీటిలో ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే, ఈ 4 కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే, ఇఫ్ నన్ ఆఫ్ ది కండిషన్స్ అప్లై దెన్ కోడ్స్ ఫర్ ద రెస్పెక్టివ్ నెంబర్స్ ఆర్ టు బి ఫాలోడ్ డైరెక్ట్లీ యాజ్ గివెన్ ఇన్ ద టేబుల్. సో ఒకవేళ ఈ 4 కండిషన్స్లో ఏ కండిషన్ని అక్కడ ఇచ్చిన క్వశ్చన్ సాటిస్ఫై చేయకపోతే నార్మల్గా మనకు ప్రీవియస్గా ఏదైతే ఒక డేటా ఇచ్చాడో దాంట్లో ఉన్న ఆల్ఫాబెట్సే తీసుకుంటాం. ఇప్పుడు ఏ అంటే 2 అని, పి అంటే 9 అని, ఈ అంటే @ అని, అట్లా ఏ కోడ్ దానికే తీసుకుంటాం అనేది ఇచ్చాడు. సో వీటి గురించి మనం ఇంకా ఇన్డెప్త్ ఎక్స్ప్లెనేషన్ అనేది యాప్లో డిస్కస్ చేసాం. అక్కడ ఏంటి అంటే ఇక్కడ ఒక్క కండిషన్ మాత్రమే సాటిస్ఫై అయ్యేలాగా ఇచ్చాడు. కొన్నిసార్లు మనకి రెండు కండిషన్స్ సాటిస్ఫై అయ్యేలాగా కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు, అది కూడా చూసాం. ఇఫ్ ఇన్ కేస్ పేపర్ టఫ్ లెవెల్లో రావాలి అంటే ఏమన్నా 2 కండిషన్స్ సాటిస్ఫై అయ్యేలాగా ఇస్తూ ఉంటాడు. అప్పుడు ఆ 2 కండిషన్స్ని కంబైన్ చేసుకుంటూ మనం కోడ్ అనేది రాస్తాం. మరి ఇక్కడ చూస్తే ఫస్ట్ లెటర్ అనేది ఓవెల్, లాస్ట్ లెటర్ అనేది కాన్సనెంట్ ఉండాలి అన్నాడు ఫస్ట్ కండిషన్ ప్రకారం. సో ఫస్ట్ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది డైరెక్ట్. మరి ఇంకేమైనా కండిషన్స్ని సాటిస్ఫై చేస్తుందా ఫస్ట్ కండిషన్తో పాటు కలిపి అని అంటే సెకండ్ లెటర్ అనేది ఏముండాలి, ఓవెల్ ఉండాలి, లాస్ట్ లెటర్ అనేది కాన్సనెంట్ ఉండాలి అన్నాడు. సెకండ్ లెటర్ అసలు ఓవెల్ కాదు. నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ రెండు కూడా ఏముండాలి అంటున్నాడు, ఓవెల్స్ ఉండాలి అన్నాడు. బట్ ఇక్కడ థర్డ్ది ఓవెల్ కానీ ఫోర్త్ది ఓవెల్ కాదు. నెక్స్ట్ ఫస్ట్ సెకండ్ రెండు కూడా ఓవెల్స్ ఉండాలి అన్నాడు. ఫస్ట్ సెకండ్ రెండిట్లలో ఫస్ట్ ఒకటే ఓవెల్ ఉంది. సో ఇక్కడ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. యాక్చువల్గా ఒకటే కండిషన్. ఆ కండిషన్ ఏంటి అంటే ఫస్ట్ కండిషన్. సో ఆ టైంలో ఏం చేయమంటున్నాడు, ఇప్పుడు APUXRలో ఏ అనేది ఫస్ట్ లెటర్ ఓవెల్ ఉంది, లాస్ట్ లెటర్ కాన్సనెంట్ ఉంది, మొదటి అక్షరం అనేది అచ్చు, చివరి అక్షరం అనేది హల్లు ఉంది. అలా ఉన్నప్పుడు ఏం చేయమంటున్నాడు, దెన్ దేర్ కోడ్స్ ఆర్ టు బి ఇంటర్చేంజ్డ్. అంటే ఏ కోడ్ ఇక్కడ రావాలి, ఆర్కు ఉండే కోడ్ ఇక్కడ రావాలి. సో ఏ కోడ్ ఏమి ఇచ్చాడు, 2 ఇచ్చాడు. ఆర్కి కోడ్ అసలు ఇక్కడ ఆర్ గురించి ఇన్ఫర్మేషన్ లేదు, ఏ కోడ్ 2 ఇచ్చాడు. సో ఇప్పుడు లాస్ట్ లెటర్ 2 ఉన్న ఆప్షన్స్ మీద ఫోకస్ పెడితే ఇక్కడ లాస్ట్ లెటర్ 2 ఉంది, ఇక్కడ లాస్ట్ లెటర్ 2 ఉంది, ఇక్కడ లాస్ట్ లెటర్ 4 ఉంది, ఇక్కడ లాస్ట్ లెటర్ Q ఉంది. అంటే ఎలిమినేషన్ ఎక్కడ జరుగుతుంది చూడండి, ఇది ఈ 2 కండిషన్స్ ఎలిమినేట్ అవుతాయి. మరి రెండిట్లలో మనం ఆన్సర్ పెట్టాలి అంటే అక్కడ చాలా మంది ఏంటి అంటే దీని క్వశ్చన్ని ఇగ్నోర్ చేయొచ్చా, అక్కడ మనకి ఆర్కి కోడ్ ఇవ్వలేదు కదా అనే పాయింట్ రైజ్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ చూడండి ఆప్షన్స్ని బట్టి ఎలిమినేట్ చేసేలాగా క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాడు. ఇక్కడ ఆర్ కోడ్ నేను రాయాలి కదా, ఏకి కోడ్ 2 అయితే ఆర్కి కోడ్ 2 అవుతుందా? ఈ సి అనే కండిషన్లో చూడండి ఏ కోడ్ 2 ఇచ్చాడు, ఆర్ కోడ్ కూడా అదే ఉంటుందా? ఒక్కదాని కోడ్ ఒకటే ఉంటుంది కదా. ఇప్పుడు ఎల్కి కోడ్ ఏంటి అంటే 7, మళ్ళీ ఆ 7 అనే కోడ్ ఎక్కడ ఉండదు. ఈకి కోడ్ ఏంటి అంటే @, అంతే. ఈ కోడ్ @, మరి @, ఇంకేదానికైనా కోడ్ అవుతుందా అంటే అవ్వదు. సో దాని ప్రకారం చూస్తే ఇక్కడ ఏకి కోడ్ 2 అయింది అంటే ఆర్కి కోడ్ 2 అయితే అవ్వదు, 100% అవ్వదు. సో అప్పుడు ఆప్షన్ దీన్ని ఎలిమినేట్ చేస్తాం. సో ఇది మన ఆన్సర్ అనేది అవుతుంది. సో ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది. సో చాలామంది ఏం చేస్తారంటే దాన్ని ఇగ్నోర్ చేస్తారు. క్వశ్చన్ ఇగ్నోర్ చేయొచ్చు అంటే ఆప్షన్ లేదు, ఇగ్నోర్ చేయొచ్చు, స్కోర్ యాడ్ అవుతుంది అనుకుంటా ఉంటారు. బట్ ఇక్కడ ఏం వాడాడు అంటే ఏకి కోడ్ 2 అని ఇచ్చినప్పుడు ఆర్కి కోడ్ అయితే 2 అవ్వదు కదా. సో ఏ కోడ్ ఇక్కడ రాస్తున్నాం, ఆర్ కోడ్ ఇక్కడ రాస్తున్నాం. ఏ కోడ్ 2 అయినప్పుడు ఆర్ కోడ్ 2 అవ్వదు కాబట్టి ఈ ఆప్షన్ ఎలిమినేట్ అవుద్ది. మిగిలిన రెండు ఎట్లా ఎలిమినేట్ అయినాయి అంటే లాస్ట్ లెటర్ అనేది ఏముండాలి, 2 ఉండాలి, లాస్ట్ నెంబర్ 2 లేవు కాబట్టి అవి 2 ఎలిమినేట్ అయినాయి. 4 ఆప్షన్లలో 3 ఎలిమినేట్ అయినాయి అంటే ఇదే కదా 100% ఆన్సర్, రైట్? సో అక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 5 ఈజ్ రిలేటెడ్ టు 35, 2 ఈజ్ రిలేటెడ్ టు 14, 9 ఈజ్ రిలేటెడ్ టు అంటున్నాడు. సో క్వశ్చన్ చూడడానికి పెద్దగా ఉన్నా అక్కడ ఏమి ఇచ్చాడంటే 5 నుండి 35కి ఎలాంటి రిలేషన్ ఉందో, అలానే 2 నుండి 14కి ఎలాంటి రిలేషన్ ఉందో, టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ 9 ఈజ్ రిలేటెడ్ టు అంటున్నాడు. 9 నుండి రిలేషన్షిప్ ఉన్న ఆన్సర్ ఏంటి అన్నాడు. అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అప్లై చేసేటప్పుడు డిజిట్ సమ్లో డిజిట్ మల్టిప్లికేషన్లో చేయొద్దు అంటున్నాడు. అంటే ఇప్పుడు 2 డిజిట్ నెంబర్ ఏదైనా ఉంది అంటే దానికి ఏదైనా నెంబర్ని యాడ్ చేయడం, సబ్ట్రాక్ట్ చేయడం, మల్టిప్లికేషన్ చేయడం చేయొచ్చు. బట్ ఆ 13 అనే నెంబర్ని 1, 3 అనేది డిజిట్స్గా సపరేట్ డిజిట్స్గా తీసుకోవద్దు అని చెప్తున్నాడు. చాలా బేసిక్ క్వశ్చన్.
5 నుండి 35 అంటే ఎలా వస్తుంది? ఇంటూ 7 చేస్తానా? 2 నుండి 14 అంటే ఎలా వస్తుంది? ఇంటూ 7 చేస్తానా? అప్పుడు 9 నుండి నెక్స్ట్ నెంబర్ రావాలి అంటే దానికి రిలేటెడ్ ఏం చేయాలి? ఇది కూడా ఇంటూ 7ఆ? సో 9 7 సార్ ఎంత? 63. ఆప్షన్ 1 ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, 7 బాక్సెస్ ABCDEF and G are kept one over the other but not necessarily in the same order అంటున్నాడు. సో 7 బాక్సెస్ని ప్లేస్ చేశాడు. మనం ర్యాంకింగ్లో డిస్కస్ చేసాము ఈ కాన్సెప్ట్స్ అనేవి. ఓన్లీ 3 బాక్సెస్ కెప్ట్ అబోవ్ G పైన కేవలం 3 బాక్సులు మాత్రమే ఉన్నాయంట. ఓన్లీ 1 బాక్స్ ఈస్ కెప్ట్ బిట్వీన్ F అండ్ G, Fకి Gకి మధ్యలో ఒక్క బాక్స్ మాత్రమే ఉంది. ఓన్లీ 3 బాక్సెస్ కెప్ట్ బిట్వీన్ F అండ్ B, Fకి Bకి మధ్యలో 3 బాక్సులు ఉన్నాయంట. B ఈస్ కెప్ట్ ఇన్ సమ్ ప్లేస్ అబోవ్ G, సో B అనేది Gకి పైన ఏదో ఒక స్థానంలో ఉంది. E ఈస్ కెప్ట్ ఇమ్మీడియట్లీ బిలో B, సో E అనేది Bకి తక్షణ వెంటనే కింద ఉందంట. A ఈస్ కెప్ట్ ఎట్ వన్ ఆఫ్ ది ప్లేసెస్ అబోవ్ D, సో A అనేది D పైన ఏదో ఒక స్థానంలో ఉంది. C ఈస్ నాట్ కెప్ట్ ఇమ్మీడియట్లీ అబోవ్ ఆర్ బిలో F, సో F పైన కానీ F కింద కానీ C లేదు. హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిలో A అంటున్నాడు. A కింద ఎన్ని బాక్సెస్ ఉన్నాయి అని అడిగాడు. సో ఇక్కడ కంపారిజన్ మోడల్ క్వశ్చన్. సో 7 బాక్సెస్ అనేవి ప్లేస్ చేశాడు. సో పైన టాప్ మోస్ట్ బాక్స్ అనేది మనం ప్లేస్ చేస్తాం. సో 1 2 3 4 5 6 7, దీంట్లో ఇది టాప్ బాక్స్, ఇది టాప్, ఇది బాటమ్. ఫస్ట్ టైం అన్నాడు ఓన్లీ 3 బాక్సెస్ ఆర్ కెప్ట్ అబోవ్ G పైన 3 బాక్సులు ఉండాలి అంటే G ఎక్కడ ఉండాలి? పై నుండి 4th పొజిషన్లో ఉండాలి. నెక్స్ట్ ఓన్లీ 1 బాక్స్ ఈస్ కెప్ట్ బిట్వీన్ F అండ్ G, Fకి Gకి మధ్యలో ఒక బాక్స్ ఉండాలి అంటే F ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు, పాసిబుల్ కేసు వస్తుంది. కాకపోతే ఆ పాసిబిలిటీని ఇంకొంచెం కంటిన్యూ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. కానీ కాకపోతే పాసిబిలిటీ కేసు రాస్తున్నా ఎగ్జామ్లో ఏమవుతుంది అంటే ఎగ్జామ్ టెన్షన్కి ఆ పాసిబిలిటీ మైండ్లో మిస్టేక్ చేశారంటే సొల్యూషన్ మొత్తం పోద్ది. కాబట్టి ఇంకో కేసు రాయడంలో పాసిబిలిటీ రాయడంలో తప్పేం లేదు. సో G ఇక్కడ వచ్చింది అనుకోండి, F ఒక బాక్స్ పైన ఒక బాక్స్ గ్యాప్ ఉండాలి అంటే F ఇక్కడ రావచ్చు, లేదంటే F ఇక్కడ రావచ్చు. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? Fకి Bకి మధ్యలో 3 బాక్సులు ఉన్నాయంట. సో F ఇక్కడ వచ్చింది అంటే 1 2 3 బాక్సెస్ గ్యాప్ B ఇక్కడ వస్తుందా? F ఇక్కడ వస్తే 1 2 3 బాక్సెస్ గ్యాప్ B ఇక్కడ వస్తుందా? B ఈస్ కెప్ట్ ఇన్ సమ్ ప్లేసెస్ అబోవ్ G అంటున్నాడు. B అనేది G పైన ఉండాలన్నాడు, బట్ ఇక్కడ G కింద ఉండేది కాబట్టి ఇది ఎలిమినేట్ అయిపోయింది. సో ఇక్కడ B అనేది G పైన ఉంది కాబట్టి ఇది సాటిస్ఫై అయింది. నెక్స్ట్ E ఈస్ కెప్ట్ ఇమ్మీడియట్లీ బిలో B, Bకి ఇమ్మీడియట్ కింద ఏముండాలి? E ఉండాలి అన్నాడు. A ఈస్ కెప్ట్ ఇన్ వన్ ఆఫ్ ది ప్లేసెస్ అబోవ్ D, D పైన C ఉండాలి అంట. సో D పైన A ఉండాలి అన్నాడు. D ఎక్కడైనా ప్లే చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ D ఇక్కడ పెడితే A ఇక్కడైనా రావచ్చు, D ఇక్కడ పెడితే A ఇక్కడ రావాలి. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నెక్స్ట్ కండిషన్ చూడండి. C ఈజ్ నాట్ కెప్ట్ ఇమ్మీడియట్లీ అబోవ్ ఆర్ బిలో F అంటున్నాడు. F ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. F పైన కానీ కింద కానీ C ఉండొద్దు అంటే C డెఫినెట్గా ఎక్కడ ఉంటుంది? ఇక్కడైనా. నెక్స్ట్ మిగిలిన పాయింట్, A ఈస్ కెప్ట్ అట్ వన్ ఆఫ్ ది ప్లేసెస్ అబోవ్ D, D పైన A ఉండాలి అంటే D ఇక్కడ వస్తే A ఇక్కడ వస్తారు కదా, మిగిలినవి ఇద్దరే కాబట్టి. హౌ మెనీ బాక్సెస్ ఆర్ దేర్ బిలో A అంటున్నాడు. A కింద ఎన్ని బాక్సెస్ ఉన్నాయి అంటే 1 2, దట్ ఈస్ ఆప్షన్ A ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, దిస్ క్వశ్చన్ ఈస్ బేస్డ్ ఆన్ ది 5 3-digit నెంబర్స్. సో ఆ 5 3-digit నెంబర్స్ ఇక్కడ మనకు గ్యాప్ రాలేదు, నేను రాస్తున్నా చూడండి. 388, 739, 783, నెక్స్ట్ 483, 785. ఎగ్జామ్లో గ్యాప్ అయితే ఇచ్చాడు. సో ఇది లెఫ్ట్ హ్యాండ్ అంటున్నాడు, ఇది వచ్చేసి రైట్ హ్యాండ్ అంటున్నాడు. దీంట్లో వాట్ విల్ బి ద రిజల్టెంట్ ఇఫ్ ఫస్ట్ డిజిట్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ థర్డ్ డిజిట్ ఆఫ్ లోయెస్ట్ నెంబర్. గరిష్ట సంఖ్య ఏదైతే ఉందో ఆ గరిష్ట సంఖ్య యొక్క మొదటి అంకెని కనిష్ట సంఖ్య యొక్క 3వ అంకె నుండి తీసేసినప్పుడు, సబ్ట్రాక్ట్ చేసినప్పుడు. ఫస్ట్ రాద్దాం ఇన్ఫర్మేషన్. ఫస్ట్ డిజిట్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్, హైయెస్ట్ నెంబర్ ఏంటి? దీంట్లో గరిష్ట సంఖ్య ఏది అంటే 785. దాంట్లో ఫస్ట్ డిజిట్ మొదటి అంకె ఏంటి? 7. దీన్ని దేంట్లో నుండి తీసేయమంటున్నాడు అని అంటే థర్డ్ డిజిట్ ఆఫ్ ది లోయెస్ట్ నెంబర్. కనిష్ట సంఖ్య ఏంటి? దీంట్లో 388. దాంట్లో థర్డ్ డిజిట్ చివరి అంకె అంటున్నాడు. సో థర్డ్ డిజిట్ ఏంటి? 8. అంటే 8 నుండి 7ని సబ్ట్రాక్ట్ చేయమన్నాడు. 1 ఆప్షన్ B ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ A plus B మీన్స్ A is మదర్ ఆఫ్ B. A minus B అంటే A వచ్చేసి Bకి బ్రదర్ అంట. A ఇంటూ B అంటే A Bకి వైఫ్. A డివైడెడ్ బై B అంటే A Bకి ఫాదర్. బేస్డ్ ఆన్ ది అబోవ్ హౌ ఈస్ M రిలేటెడ్ టు Q అంటున్నాడు. సో M ఇక్కడ ఉన్నారు, Q ఇక్కడ ఉన్నారు.
మనం ట్రీ డయాగ్రామ్, చాలా మంది ట్రీ డయాగ్రామ్ వేసేసి టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. ట్రీ డయాగ్రామ్ వేయకుండా సొల్యూషన్ సాల్వ్ చేయొచ్చు అనేసి షార్ట్ కట్ డిస్కస్ చేసాం. ఇక్కడ క్యూకి ఎం ఏమవుతాడు అన్నాడు. ఎప్పుడైనా సరే రిలేషన్షిప్ ఎలా అడిగినా సరే మనం రైట్ నుండి లెఫ్ట్కి రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తామని చెప్పుకున్నాం. సో ఫస్ట్ ఇక్కడ ప్లస్, ప్లస్ అంటే ఏంటి? మదర్. నెక్స్ట్ డివిజన్, డివిజన్ అంటే ఏంటి? ఫాదర్. నెక్స్ట్ మల్టిప్లికేషన్, మల్టిప్లికేషన్ అంటే ఏంటి? వైఫ్. నెక్స్ట్ మైనస్, మైనస్ అంటే ఏంటి? బ్రదర్. పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి అంటే టైం వేస్ట్. కొన్నిసార్లు ఈ ఈక్వేషన్ని ఆప్షన్స్లో పెడతాడు, ఆప్షన్లో ఏ ఆప్షన్ కరెక్ట్ అంటాడు, అప్పుడు డీలో ఆన్సర్ ఉందనుకోండి, పిక్చర్స్ డ్రా చేసుకుంటూ వెళ్తే మొత్తం టైం అంతా అక్కడే సరిపోతుంది. సో అందుకోసమే మనం షార్ట్ కట్స్ డిస్కస్ చేసాము. మరి క్యూకి ఎం ఏమవుతారు అంటే క్యూ వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ బ్రదర్. మదర్ వాళ్ళ ఫాదర్ అంటే ఎవరు? గ్రాండ్ ఫాదర్. గ్రాండ్ ఫాదర్ వాళ్ళ వైఫ్ అంటే ఎవరు? గ్రాండ్ మదర్. ఈ గ్రాండ్ మదర్ ఎవరు అంటే మదర్ వాళ్ళ మదర్. చూడండి, మదర్ వాళ్ళ ఫాదర్, మదర్ వాళ్ళ ఫాదర్ అంటే ఎవరు? తాతయ్య. తాతయ్య వాళ్ళ వైఫ్ అంటే ఏమవుతుంది? క్యూకి అమ్మమ్మ. క్యూ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ బ్రదర్ ఎవరు? ఎం. సో అమ్మమ్మ వాళ్ళ బ్రదర్ అనేది ఎక్కడుంది చూడండి, మదర్ వాళ్ళ బ్రదర్. సో ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 3 స్క్వేర్ రూట్ ఆఫ్ 8 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ 4a ప్లస్ 1 ప్లస్ 17a అంటున్నాడు. ఏ వాల్యూ 2 ఇచ్చాడు. సో 8 ఇంటూ 2 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 2 ప్లస్ 1 ప్లస్ 17 ఇంటూ ఏ అంటే ఏంటి? 2. సో 2 స్క్వేర్ 4, 8 4s are 32. సో 3 స్క్వేర్ రూట్ ఆఫ్ 32 minus 8 plus 1. So 32 minus 8, 24, 24 plus 1, 25. ఇదేమవుతుంది? రూట్ 25. రూట్ 25 అంటే ఏంటి? 5. సో ఇదేంటి? 3 ఇంటూ రూట్ 5. 3 రూట్ 25 అంటే ఏంటి? 3 ఇంటూ రూట్ 25. సో 3 ఇంటూ రూట్ 25 అంటే ఏంటి? 5 ప్లస్ 17 2s are 34. 3 5s are 15 plus 34, that is 49 is the answer. Next one, which of the following letter number clusters will replace the question mark అంటున్నాడు. సో ఎప్పుడు కానీ ఫస్ట్ లెటర్ నుండి ఫస్ట్ లెటర్స్ అన్ని లాజిక్స్ చూస్తాము. సో ఇదేంటి? C3, T4, E5, Fix 6, G7. సో G7 అంటే ఏంటి? ఫస్ట్ థర్డ్ లెటర్ ఇచ్చాడు, ఫోర్త్ లెటర్, ఫిఫ్త్ లెటర్, సిక్స్త్ లెటర్, నెక్స్ట్ ఏంటి? సెవెంత్ లెటర్ G. జీతో ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి. బట్ మ్యాక్సిమం టైమ్స్ ఒకటే లెటర్తో గుర్తుపట్టేలాగా అయితే ఆన్సర్స్ ఇవ్వట్లేడు. ఇక్కడ అలా ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ దీనికి వెళ్తాం. అలా గుర్తుపట్టినప్పుడు నెక్స్ట్ సెకండ్ లెటర్కి వెళ్తాం. సెకండ్ లెటర్ ఏంటి? J10, Kings 11 పంజాబ్, L12, M13, తర్వాత N14. అంటే ఒక్కొక్క వాల్యూ ఇంక్రీజ్ అవ్వకుండా వస్తుంది. నెక్స్ట్ వాల్యూస్ చూస్తే 11 నుండి 15 అంటే 4 ఇంక్రీజ్ చేశాడు, 15 నుండి 19 4 ఇంక్రీజ్ చేశాడు, 19 నుండి 23 4 ఇంక్రీజ్ చేశాడు, 23 ప్లస్ 4 27. కాకపోతే 27తో 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి వెరిఫికేషన్ ఆప్షన్స్ని బట్టి మనం వెరిఫై అనేది చేస్తాం. నెక్స్ట్ వన్, వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ అంటున్నాడు. సో ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్ అయినాయి అన్నాడు. సో ప్లస్ ప్లేస్లో మైనస్, మైనస్ ప్లేస్లో ప్లస్, అలానే మల్టిప్లికేషన్ ప్లేస్లో డివిజన్, డివిజన్ ప్లేస్లో మల్టిప్లికేషన్. సో 87 డివైడెడ్ బై 3 ఇంటూ 4 మైనస్ 12 మైనస్ ప్లస్లో ప్లస్ 30. సో బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజన్ని క్యాల్కులేట్ చేస్తాం. 3 టేబుల్ క్యాన్సిలేషన్, 3 2s are 6, లెఫ్ట్ ఓవర్ 2 27, 3 9s are. సో ఇదేమొచ్చింది? 29. నెక్స్ట్ ఇక్కడ కూడా యూనిట్ డిజిట్ లాజిక్కి వెళ్ళొచ్చు. ఇది నెక్స్ట్ ఏంటి? మల్టిప్లికేషన్. మల్టిప్లై చేస్తే 4 9s are 36, 4 2s are 8 ప్లస్ 3 116. సో 116 మైనస్ 12 ప్లస్ 30. నెక్స్ట్ బాడ్మాస్ రూల్ ప్రకారం మల్టిప్లికేషన్ తర్వాత యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే ఇక్కడ యూనిట్ డిజిట్ ఏమొస్తుంది చూడండి. 6 ప్లస్ 0 ఎంత? 6. 6 మైనస్ 2 ఎంత? 4. జస్ట్ యూనిట్ డిజిట్ ఒకట్ల స్థానాలు చూస్తున్నా, కాకపోతే యూనిట్ డిజిట్ 4 ఉన్న ఆప్షన్స్ 2 ఉన్నాయి కాబట్టి ఇక క్యాల్కులేట్ చేయాల్సిందే. 116ని 30ని యాడ్ చేస్తే ఏమొస్తుంది? 146. సో 146 మైనస్ 12 134. ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, a tangent is drawn from point P to a circle with center O. సో ఒక వృత్తం ఉందంట, ఆ వృత్తం యొక్క కేంద్రం అనేది O, దానికి టాంజెంట్ ఒక స్పర్శరేఖ P అనే బిందువు నుండి స్పర్శరేఖ అనేది డ్రా చేశారంట. P అనే బిందువు నుండి స్పర్శరేఖ, టాంజెంట్ అంటే ఏంటి? ఇలానే కదా, టచ్ అవుతుంది. ద రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ ఈస్ 7 సెంటీమీటర్స్. రేడియస్ వ్యాసార్థం ఇచ్చాడు 7 సెంటీమీటర్లు. అండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ P టు సెంటర్ ఈస్ 25 మీటర్స్.
25 సెంటీమీటర్స్. పి నుండి కేంద్రానికి మధ్య దూరం 25 సెంటీమీటర్లు అంట. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఎ టాంజెంట్ ఫ్రమ్ పి టు ద పాయింట్ టాంజెన్సీ అంటున్నాడు. సో పి నుండి టాంజెంట్ పాయింట్ ఏదైతే ఉందో ఇది కదా టచ్ పాయింట్, ఈ స్పర్శ బిందువు. సో స్పర్శ బిందువు నుండి పికి మధ్య దూరం ఎంత అన్నాడు. చాలా చాలా బేసిక్ క్వశ్చన్. ఆ వాల్యూస్ని బట్టే మీరు డైరెక్ట్ ఆన్సర్ చేసేయచ్చు. సో ఇక్కడ 7 ఇక్కడ 25 వచ్చింది. ట్రిప్లెట్స్ ఫామ్ అవుతాయి. ఎందుకు అంటే టచ్ పాయింట్ అనగానే సెంటర్ నుండి టచ్ పాయింట్ మీదకి లైన్ డ్రా చేసాము అంటే అక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ ఎక్కడెక్కడ ఫామ్ అవుతాయి అనేది మనం చెప్పుకున్నాం. 90 డిగ్రీస్ ఫామ్ అయింది అంటే అక్కడ వచ్చేది ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. లంబకోణ త్రిభుజం అంటే ట్రిప్లెట్స్ 7, 24, 25 ట్రిప్లెట్సా? సో 7 కనిపిస్తుంది, 25 కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వాల్యూ ఏమవుతుంది? ఆన్సర్ డైరెక్ట్ 24. అలా గుర్తు రాలేదంటే పిక్చర్ డ్రా చేస్తాం. రేడియస్ ఇచ్చాడు, సెంటర్ నుండి సర్కంఫరెన్స్ మీదకి లైన్ డ్రా చేస్తున్నా, ఇదే నా రేడియస్ 7. మరి సెంటర్ నుండి ఇదేంటి? టచ్ పాయింట్. ఇక్కడ లైన్ డ్రా చేసినప్పుడు ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ ఎంత? 90 డిగ్రీస్. నెక్స్ట్ ఏం ఇచ్చాడు? పి నుండి ఓకి, అంటే ఈ పి అనే బిందువు నుండి సెంటర్కి డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 25 ఇచ్చాడు. ఏమడుగుతున్నాడు? ఈ పి అనే బిందువు నుండి టచ్ పాయింట్ మీదకి ఈ డిస్టెన్స్ ఎంత అంటున్నాడు. 90కి ఆపోజిట్లో ఉన్నది హైపోటెన్యూస్. ఇదేమవుతుంది? ఒక సైడ్, ఇది ఇంకొక సైడ్. ట్రిప్లెట్స్ 100% రావాల్సిందే. అవి వస్తే సొల్యూషన్స్ ఈజీ అనే పాయింట్ మనం చెప్పుకున్నాము. ఇక గుర్తు రాలేదు అంటే పైథాగరస్ థియరం అప్లై చేస్తాం. బట్ స్టిల్ ఆ ట్రిప్లెట్సే గుర్తు రాలేదు అంటే ప్రిపరేషన్ అనేది చాలా లో లెవెల్లో ఉన్నట్టు. ఎందుకంటే ట్రిప్లెట్స్ అనేవి మనకి ట్రిగ్నోమెట్రీలో, జామెట్రీలో రిపీటెడ్గా వాల్యూస్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇంకా చెప్పాలంటే రీసెంట్ టైమ్స్లో రీజనింగ్లో సెట్స్లో కూడా ఇస్తూ ఉన్నాడు ట్రిప్లెట్స్ అనేవి. ఇప్పుడు 90కి ఆపోజిట్లో ఉండేది హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్, ఒక సైడ్ 7 స్క్వేర్, ఇంకో సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటూ కూర్చోవాలి. ఇది 625, ఈ ప్లస్ 49 ఇటు వస్తే -49. అప్పుడు ఇదేమవుతుంది? 15 - 4 7, 15 - 9 6. ఇట్ విల్ బికమ్ 11, 11 - 4 7, 576. 576 అనేది దేని స్క్వేర్ అంటే స్క్వేర్ ఇటు వస్తే √24. బట్ ఇంత క్యాలిక్యులేషన్ చేసుకుంటూ కూర్చుంటా అంటే టైం వేస్ట్. 7, 24, 25 అనేవి బేసిక్ ట్రిప్లెట్స్ మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. నెక్స్ట్ వన్, ఇఫ్ 2 is added to each odd digit and 1 is subtracted from each even digit. ఒక నెంబర్ ఇచ్చాడు 7, 4, 8, 1, 6, 5, 2. 2 is added to each odd digit. బేసి సంఖ్య ఏదైతే ఉందో ఆ బేసి సంఖ్య నుండి 2 తీసేస్తున్నాడంట. సో ఇక్కడ బేసి సంఖ్య 7, దీంట్లో నుండి 2 తీసేస్తే ఎంత? 5. ఇక్కడ బేసి సంఖ్య ఉంది, 2 తీసేస్తున్నాడు, 2 యాడ్ చేస్తున్నా అన్నాడు. సో ఎందుకు ఇక్కడ తీసేయడానికి లేదు, తీసేస్తే 1 - 2 -1 నెగిటివ్ వాల్యూ మధ్యలో రాదు కదా, అదొక టోటల్ నెంబర్ ఇచ్చాడు కాబట్టి. సో ఇక్కడ ఆడ్ డిజిట్కి బేసి సంఖ్య ఏం చేస్తున్నాడు? 2 యాడ్ చేస్తున్నాడంట. ఇక్కడ 2 యాడ్ చేశాడు, 7 + 2 9. ఇక్కడ 2 యాడ్ చేశాడు, 1 + 2 3. నెక్స్ట్ ఇక్కడ 2 యాడ్ చేశాడు, 5 + 2 ఎంత? 7. అండ్ ఈచ్ ఈవెన్ డిజిట్ నుండి ఏం చేస్తున్నాడు? 1 సబ్ట్రాక్ట్ చేస్తున్నాడు. 1 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఈవెన్ డిజిట్. ఇది ఈవెన్ డిజిటే కదా. సో -1 3, -1 7, -1 5, -1 1. Then what will be the difference between the first digit from left hand and the first digit from right hand? So left hand అంటే ఏంటి? ఇది. నెక్స్ట్ రైట్ హ్యాండ్ అంటే ఏంటి? ఇది. సో లెఫ్ట్ హ్యాండ్ నుండి ఫస్ట్ డిజిట్ ఎంత? 9. రైట్ హ్యాండ్ నుండి ఫస్ట్ డిజిట్ ఏంటి? 1. వాటి డిఫరెన్స్ ఎంత అంటున్నాడు, వాటి మధ్య భేదం ఎంత అన్నాడు. సో 9 - 1 8, ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, సిలాక్స్కి రిలేటెడ్ క్వశ్చన్ అనేది ఇచ్చాడు. ఆల్ కార్స్ ఆర్ ఓల్డ్. సో కార్స్ మొత్తం ఎలా ఉందంట? ఓల్డ్ లోపల ఉంది. కార్స్ మొత్తం ఓల్డ్ లోపల ఉంది. సమ్ ఓల్డ్ ఆర్ న్యూ. ఓల్డ్కి న్యూకి సమ్ రిలేషన్ ఉంది. సమ్ న్యూ ఆర్ రెడ్. న్యూకి రెడ్కి మధ్యలో సమ్ రిలేషన్ ఉంది. సో కమింగ్ టు కన్క్లూషన్స్, ఆల్ ఓల్డ్ ఆర్ కార్స్ అంటున్నాడు. కార్స్ మొత్తం ఓల్డ్ లోపల ఉంది అంటే ఓల్డ్ మొత్తం కార్స్ లోపల ఉంటుందా? ఉండదు. నేను ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్ చెప్పాను. హైదరాబాద్ మొత్తం ఇండియా లోపల ఉంది అంటే అఫ్ కోర్స్ ఉంది కదా, హైదరాబాద్ మొత్తం ఇండియా లోపల ఉంది. మరి ఇండియా మొత్తం హైదరాబాద్ లోపల ఉన్నట్ట? కాదు కదా, ఎప్పటికీ కాదు. ఆల్ కార్స్ ఆర్ ఓల్డ్ అయినప్పుడు ఆల్ ఓల్డ్ ఆర్ కార్స్ ఎప్పటికీ అవ్వదు. ఆ రెండింటి మధ్యలో సమ్ రిలేషన్ మాత్రమే ఫామ్ అవుతుంది. అంటే హైదరాబాద్ మొత్తం ఇండియా లోపల ఉంది అంటే ఇండియా మొత్తం హైదరాబాద్ లోపల ఉండదు. కాకపోతే ఇండియాకి హైదరాబాద్కి సమ్ రిలేషన్ మాత్రం ఉంటుంది. సమ్ హైదరాబాద్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇండియా ఆర్ ఎల్స్ సమ్ ఇండియా ఈజ్ అ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. ఏదైనా కరెక్టే కదా. సో ఇక్కడ అదే అప్లై చేస్తాం. ఆల్ కార్స్ ఆర్ ఓల్డ్ అయినప్పుడు ఆల్ ఓల్డ్ ఆర్ కార్స్ ఎప్పటికీ అవ్వదు. నెక్స్ట్ సమ్ న్యూ ఆర్ ఓల్డ్ అంటున్నాడు. సో న్యూ అనేది ఈ రీజియన్, ఓల్డ్ అనేది ఈ రీజియన్, రెండింటి మధ్యలో క్లియర్గా ఇంటర్సెక్షన్ ఫామ్ అయింది అంటే సమ్ రిలేషన్ ఫాలోస్.
సో ఓన్లీ కన్క్లూషన్ నెంబర్ 2 ఫాలోస్. ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ అంటున్నాడు. సో ఇక్కడ లెటర్స్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అంటేనే నెంబరింగ్ ఇస్తాం. ఫిక్స్ 6, హైట్ 8, J10, L12 అంటే వాల్యూ ఏమవుతుంది 2 ఇంక్రీజ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఫస్ట్ లెటర్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయకూడదు. ఎందుకు అంటే ఆప్షన్లో ఫస్ట్ లెటర్స్ అన్నీ సేమ్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి, సెకండ్ లెటర్ C3, E5, G7, I9 అంటే ఏం చేశాడు 2 ఇంక్రీజ్ చేశాడా. 9 + 2 ఎంత 11 అంటే ఏంటి కింగ్స్ 11 పంజాబ్. సో కేతో ఉన్న ఆప్షన్స్ 2 ఉన్నాయి. ఇక థర్డ్ లెటర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే A1, C3, E5, G7. సో థర్డ్ లెటర్ కూడా 2 ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పుడు 7కి 2 ఇంక్రీజ్ చేస్తే 9 అంటే ఏంటి I9. సో I థర్డ్ లెటర్ ఉన్న ఆప్షన్ ఏంటి, ఆప్షన్ ఏ. నెక్స్ట్, సో వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ అంటున్నాడు. 502, 500, 496, 490, 482. సో సిరీస్కి రిలేటెడ్ క్వశ్చన్. సో ఇక్కడ మనకి సిరీస్ స్టార్ట్ అవ్వడం 3 డిజిట్తో స్టార్ట్ అయింది, ఎండ్ కూడా 3 డిజిట్తోనే ఎండ్ అయింది కాబట్టి సిరీస్ చాలా స్లోగా డిక్రీజ్ అవుతుంది. మరి స్లోగా డిక్రీజ్ అవ్వడం ఇంక్రీజ్ అవ్వడం జరిగితే ఏం చేస్తాం, డిఫరెన్స్ లాజిక్కి వెళ్తాం. సో ఇక్కడ 2 డిక్రీజ్ అయింది, ఇక్కడ నుండి ఇక్కడికి 4 డిక్రీజ్ అయింది, ఇక్కడ 6 డిక్రీజ్ అయింది, ఇక్కడ 8 డిక్రీజ్ అయింది. అంటే డిక్రిమెంట్ ఎలా జరుగుతుంది, 2 అనే వాల్యూ డిక్రిమెంట్ జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చే వాల్యూ ఏంటి 10. 82 నుండి 10 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత 72. సో 472 ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ 2.777 అండ్ సో ఆన్. అదేంటి రికరింగ్ డెసిమల్, పునరావృత దశాంశాలకు సంబంధించిన క్వశ్చన్. అంటే ఇదేమవుతుంది 2.7 బారా. దీన్ని ఏమని రాయొచ్చు 2 + 0.7 బారా. ఎందుకు, పాయింట్కి రికరింగ్ డెసిమల్లో పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఉండే వాల్యూతో మనకి ఏం సంబంధం లేదు. జస్ట్ దాన్ని ఏమని రాయొచ్చు 2 + 0.7 బార్ ఫార్మేట్లో రాస్తాం. సో ఇదేంటి 2 + 0.7 బార్ అంటే ఏంటి 7 బై బార్ ఒక వాల్యూకి ఉంది కాబట్టి ఒక 9 రాస్తాం. ఇంకా డిఫరెంట్ ఫార్మాట్స్ చెప్పుకున్నాం. పాయింట్కి రైట్ సైడ్ ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని వాల్యూస్కి బార్ ఉంటే అన్ని 9s పెడతాం. బట్ కొన్ని వాల్యూస్లో పాయింట్కి రైట్ సైడ్ ఇచ్చే వాల్యూస్లో బార్ లేకుండా కొన్ని వాల్యూస్ ఉంటున్నాయి. ఇప్పుడు 323 బార్ ఉంది. ఇప్పుడు ఇది డైరెక్ట్ 323/999. ఎందుకు 3 డిజిట్స్కి బార్ ఉంది కాబట్టి 999. బట్ అదే నెంబర్ని ఒక 2 నెంబర్స్కి మాత్రమే బార్ పెట్టాడు. ఇక్కడ పాయింట్కి రైట్ సైడ్ 3 ఉంటే 2 నెంబర్లకే బార్ పెట్టాడు. అప్పుడు ఇదేమవుతుందని చెప్పుకున్నాం 323 మైనస్ బార్ లేని వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తాం. బార్ ఇక్కడ 2 వాల్యూస్కి ఉంది కాబట్టి 2 9s, బార్ లేకుండా ఒక వాల్యూ ఉంది కాబట్టి ఒక 0. సో ఈ మోడల్స్ అన్నీ కూడా మనం సింప్లిఫికేషన్ టాపిక్లో డిస్కస్ చేసాం. సో ఇదేంటి 2 + 7/9. సో ఇదేంటి 9 2s are 18. 18 + 7 ఎంత 25/9 is the answer. Option D. Next, each of J, K, L, M, N, O, P has an exam on different day of a week starting from Monday to Sunday. సో మొత్తం 7 మెంబర్స్ ఉన్నారు. ఎగ్జామ్ అనేది మండే నుండి స్టార్ట్ అయ్యి సండేకి ఎండ్ అవుతుందంట. ఓన్లీ 2 people హ్యావ్ ఎగ్జామ్ బిఫోర్ పీ కన్నా ముందు కేవలం ఇద్దరికి మాత్రమే ఎగ్జామ్ ఉంది. ఓన్లీ 1 person హ్యాస్ అన్ ఎగ్జామ్ ఆఫ్టర్ ఎల్ తర్వాత కేవలం ఒక్కరికి మాత్రమే ఎగ్జామ్ ఉందంట. ఓన్లీ 3 people హ్యావ్ అన్ ఎగ్జామ్ బిట్వీన్ పీ అండ్ జే. పీకి జేకి మధ్యలో ముగ్గురికి మాత్రమే ఎగ్జామ్ ఉంది. ఓన్లీ 1 person హ్యాస్ అన్ ఎగ్జామ్ బిట్వీన్ కే అండ్ ఎల్. కేకి ఎల్కి మధ్యలో కేవలం ఒక్కరికి మాత్రమే ఎగ్జామ్ ఉంది. ఓ హ్యాస్ అన్ ఎగ్జామ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఎం. సో ఓకి ఎం తర్వాత వెంటనే ఎగ్జామ్ ఉందంట. హౌ మెనీ పీపుల్ హ్యావ్ ఎగ్జామ్ బిట్వీన్ ఎం అండ్ ఎన్. ఎంకి ఎన్కి మధ్యలో ఎంతమందికి ఎగ్జామ్ ఉంది అంటున్నాడు. సో ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడం మండేతో స్టార్ట్ అయింది. పజిల్స్లో డిస్కస్ చేసాం. ఇది మనం ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. ఫస్ట్ టైం ఇచ్చాడు ఓన్లీ 2 people హ్యావ్ ఎగ్జామ్ బిఫోర్ పీ. పీ కన్నా ముందు ఇద్దరికి మాత్రమే ఎగ్జామ్ ఉంది అంటే ఎగ్జామ్ ఎప్పుడు స్టార్ట్ అయింది మండే. అంటే మండే ఒకరికి ట్యూస్డే ఒకరికి ఉంటుంది. అంటే పీకి ఎగ్జామ్ వెన్స్డే ఉంటుంది. అండ్ ఓన్లీ 1 person హ్యాస్ అన్ ఎగ్జామ్ ఆఫ్టర్ ఎల్ తర్వాత ఒక్కరికి మాత్రమే ఎగ్జామ్ ఉందంట. ఎగ్జామ్ సండేకి ఎండ్ అవుతుంది అంటే ఎల్ తర్వాత ఒక్కరికి ఎగ్జామ్ ఉండాలి. అంటే ఎల్ ఎగ్జామ్ ఎప్పుడు రాస్తున్నాడు సాటర్డే. తర్వాత ఒక్కరికి మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. ఓన్లీ 3 people హ్యావ్ ఎగ్జామ్ బిట్వీన్ పీ అండ్ జే. సో పీకి జేకి మధ్యలో ముగ్గురు ఎగ్జామ్ రాస్తున్నారు అంటే పీ ఇక్కడ ఉంటే 1 2 3 గ్యాప్, జే ఇక్కడ వస్తున్నారా. నెక్స్ట్ ఏమన్నాడు ఓన్లీ 1 person హ్యాస్ అన్ ఎగ్జామ్ బిట్వీన్ కే అండ్ ఎల్ ఇక్కడ వచ్చారు. సో ఎల్కి కేకి మధ్యలో ఒక పర్సన్కి ఎగ్జామ్ ఉండాలి. ఓ హ్యాస్ అన్ ఎగ్జామ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఎం.
ఎం తర్వాత వెంటనే ఎగ్జామ్ ఓకు ఉండాలి అంటే వీళ్ళిద్దరు ఒకరి తర్వాత ఒకరు ఉండాలి అంటే ఒకరి తర్వాత ఒకరు ఉన్న గ్యాప్ ఇక్కడేనా ఎం ఓ. సో ఇక మిగిలిపోయిన పర్సన్ ఎవరు జే వచ్చారు కే ఎల్ ఎం ఎన్. సో మనల్ని అడిగింది హౌ మెనీ పీపుల్ హ్యావ్ ఎగ్జామ్ బిట్వీన్ ఎం అండ్ ఎన్. ఎం ఇక్కడ ఉన్నారు ఎన్ ఇక్కడ ఉన్నారు మధ్యలో ఎంతమందికి ఎగ్జామ్ ఉంది అంటే ముగ్గురికి. ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్ టౌన్ ఏ ఈస్ టు ది సౌత్ ఆఫ్ టౌన్ బి. సో డైరెక్షన్స్కి రిలేటెడ్ క్వశ్చన్. సో ఇలాంటి మోడల్ ఇచ్చినప్పుడు పిక్టోరియల్ రిప్రజెంటేషనే ఇస్తామని చెప్పుకున్నాము. సో టౌన్ బి నుండి చూస్తే టౌన్ ఏ ఎలా ఉందంట అంటే సౌత్. సౌత్ అంటే ఏంటి డౌన్వర్డ్సే కదా ఇది. టౌన్ సి ఈస్ టు ది ఈస్ట్ ఆఫ్ టౌన్ బి. సో బి అనే టౌన్ ఏదైతే ఉందో ఈ బి అనే టౌన్కి టౌన్ సి ఎలా ఉంది ఈస్ట్. మనకి ఇది బేసిక్ డైరెక్షన్ డయాగ్రామ్లో ఇది ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. ఈస్ట్ అంటే ఈ డైరెక్షన్, వెస్ట్ అంటే ఇది, సౌత్ డౌన్వర్డ్స్, నార్త్ అప్వర్డ్స్. సో ఇప్పుడు బి నుండి ఏ అనేది సౌత్లో ఉంది కాబట్టి డౌన్వర్డ్ రాశాను. బి నుండి చూస్తే సి అనేది ఈస్ట్లో ఉంది కాబట్టి రైట్ సైడ్ రాశాను. నెక్స్ట్ డి ఈస్ టు ది వెస్ట్ ఆఫ్ సి. సో సి నుండి చూస్తే డి అనేది వెస్ట్లో ఉందంట. అయితే ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ క్లారిటీ లేదు. సి నుండి చూస్తే డి అనేది ఉండాలి అంటే డి ఎక్కడ ఉండొచ్చు, డి ఇక్కడ ఉండొచ్చు అంటే బికి సికి మధ్యలో ఉండొచ్చు. లేదు అంటే సి నుండి నార్త్ వెస్ట్లో ఉండాలి అంటే సి నుండి చూస్తే ఇంకొంచెం దూరం, ఈ దూరంలో కూడా ఉండొచ్చు కదా. అంటే బికి ఈస్ట్ ఫేసింగ్లో డి ఉండొచ్చు, బికి వెస్ట్ ఫేసింగ్లో కూడా డి ఉండొచ్చు. ఎందుకు అంటే అక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సి నుండి డి వెస్ట్ సైడ్ ఉండాలి, పశ్చిమ దిశలో ఉండాలి అన్నాడు. మరి డి ఎక్కడ ఉంటుంది అనేది మనకు క్లారిటీ లేదు. లెట్స్ సి చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డీని ఇక్కడ పెట్టాను అనుకుంటున్నాను అంటే బికి ఈస్ట్ డైరెక్షన్లో డీని పెట్టాను అనుకుంటున్నా. నెక్స్ట్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా అంటే టౌన్ ఏ ఈస్ టు ది సౌత్ ఈస్ట్ ఆఫ్ ఈ అన్నాడు. ఈ గురించి ఒక పాయింట్. టౌన్ ఏ ఈస్ టు ది నార్త్ ఆఫ్ డి. సో డి నుండి నార్త్లో చూస్తే ఎలా ఉండాలి, ఈ ఉండాలి అన్నాడు. ఇప్పుడు టౌన్ ఏ ఈస్ టు ది సౌత్ ఈస్ట్ ఆఫ్ ఈ. ఇప్పుడు ఈ నుండి చూస్తే ఏ అనేది ఎలా ఉండాలంట, సౌత్ ఈస్ట్లో ఉండాలంట. మరి ఈ అనే పాయింట్ నుండి ఇలా కార్నర్స్ వచ్చినప్పుడు ఏమని చెప్పాను, ఏ పాయింట్ అడిగాడో ఆ పాయింట్ దగ్గర ప్లస్ పెట్టమన్నాను. ఇప్పుడు ఈ నుండి ఏ అనేది ఏ డైరెక్షన్లో ఉంది చెప్పండి, ఇదేం డైరెక్షన్ అవుతుంది, ఇది సౌత్ వెస్ట్, సౌత్ వెస్ట్ ఉంది. బట్ ఏమంటున్నాడు ఏ అనేది ఎలా ఉండాలి, సౌత్ ఈస్ట్లో ఉండాలి, సౌత్ ఈస్ట్ అంటే ఈ డైరెక్షన్లో ఉండాలి అన్నాడు. నేను ఇప్పుడు ఇలా డీని ఇక్కడ ప్లేస్ చేయడం వల్ల ఇది సౌత్ ఈస్ట్ వస్తుందా, రావట్లేదు. అంటే ఇప్పుడు నేను డి పొజిషన్ అనేది ఏం చేయాలి, చేంజ్ చేయాలి. డి పొజిషన్ చేంజ్ చేయడం అంటే ఇప్పుడు నేను ఫస్ట్ తీసుకుంది బికి డి అనేది ఈస్ట్ డైరెక్షన్లో తీసుకున్నా. సో ఇప్పుడు బికి డి అనేది ఏం తీసుకుంటున్నా, వెస్ట్ డైరెక్షన్లో తీసుకుంటున్నా. ఎందుకు, బితో డి కంపారిజన్ మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అసలు ఏం ఇవ్వలేదు, బితో డి కంపేర్ చేయలే, జస్ట్ సితో మాత్రమే డి కంపేర్ చేశాడు, వెస్ట్లో ఉండాలన్నాడు కాబట్టి. సో ఇప్పుడు డి ఇక్కడ వచ్చింది అనుకుంటే డికి నార్త్లో ఈ ఉండాలి. ఇప్పుడు ఈ నుండి చూస్తే ఏ ఎలా ఉంది చూడండి, ఈ దగ్గర ప్లస్ పెడితే ఈ నుండి చూస్తే ఏ పొజిషన్ ఇది, అంటే ఇదేంటి సౌత్, ఇది ఈస్ట్, సౌత్ ఈస్ట్లో ఉండాలి అన్నాడు, సౌత్ ఈస్ట్లోనే ఉందా అంటే పిక్చర్ ఇలా ఫామ్ అవుద్ది. అంటే డి అనేది బికి వెస్ట్ డైరెక్షన్లోనే ఉంటుంది. సో వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ డి విత్ రెస్పెక్ట్ టు డి అంటున్నాడు, బి విత్ రెస్పెక్ట్ టు డి. డి నుండి చూసినప్పుడు బి యొక్క స్థానం ఏంటి, డి నుండి చూస్తే బి ఏ డైరెక్షన్లో ఉంది, ఇప్పుడు రైట్ సైడ్ అంటే ఏంటి ఈస్ట్ డైరెక్షన్. సో ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ సెలెక్ట్ ద ట్రయాడ్ దట్ ఫాలోస్ ద సేమ్ ప్యాటర్న్ ఫాలోడ్ బై ద 2 గివెన్ ట్రయాడ్స్ అంటున్నాడు. సో ఇక్కడ ఏవైతే 2 ట్రయాడ్స్ ఇచ్చాడో ఇదొక ట్రయాడ్, ఇదొక ట్రయాడ్, ఇవి రెండు ఏది ఫాలో అవుతే దాన్ని ఫాలో అయ్యే, సేమ్ అదే రిలేషన్ ఫాలో అయ్యే ఆప్షన్ ఏంటి అంటున్నాడు. సో ఇక్కడ చూస్తే ఇది ఫిక్స్ 6, I9, కింగ్స్ 11, పంజాబ్. సో అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఏంటి +3, ఇక్కడ నుండి ఇక్కడికి ఏమి ఇచ్చాడు +2 లాజిక్ ఇచ్చాడు. మరి ఇక్కడ కూడా అదే ఫాలో అవుతుందా, ఎందుకు అసలు ఆ లాజిక్ కరెక్టా కాదా మనకు తెలియాలి కదా. J10, M13, O15 అంటే ఇది +3, +2. సెకండ్ లెటర్ చూస్తే 2, 4, 13. సో ఇదేంటి +2, ఇక్కడ నుండి ఇక్కడికి ఏంటి +9. సో ఫిక్స్ 6, హైట్ 8, Q 17 అంటే ఇదేమవుతుంది +2, ఇక్కడ నుండి ఇక్కడికి +9. అంటే ఫస్ట్ లెటర్స్ అన్నీ ఏం లాజిక్ ఫాలో అయ్యిండు అంటే +3, +2 లాజిక్ ఫాలో అయ్యాడు. అలానే సెకండ్ లెటర్స్ అన్నీ ఏం లాజిక్ ఫాలో అయ్యిండు అంటే +2, +9 లాజిక్ ఫాలో అయ్యిండు. సో అదే లాజిక్ ఫాలో అయ్యే ఆప్షన్ అంటున్నాడు. సో ఫస్ట్ లెటర్ ఇది 13, 16 అంటే ఇది +3, మరి ఇది 16 నుండి 18 అంటే ఏంటి +2, ఇది ఫస్ట్ది ఓకే. సెకండ్ లెటర్ చూస్తే సెకండ్ లెటర్స్ ఏముంది, I ఉంది, K ఉంది, T ఉంది, అక్కడే రాస్తే క్లమ్జీ అవుతుంది కాబట్టి పక్కన రాశాను.
సో ఇది I9 కింగ్స్ 11 పంజాబ్ T20 అంటే ఇదేంటి +2 ఇది +9. సో ఎగ్జాక్ట్లీ ఫస్ట్ ఆప్షనే మనకి లాజిక్ అనేది ఫాలో అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ born is coded as 2 4 6 8. next is coded as 1 3 2 7. what is the code for n అంటున్నాడు. సో కామన్ ప్యాటర్న్ కి రిలేటెడ్ క్వశ్చన్. దీంట్లో కామన్ లెటర్ ఏంటి అంటే n, కామన్ డీకోడెడ్ ఫామ్ ఏంటి అంటే 2. సో n కాకుండా మిగతా ఏ ఆల్ఫాబెట్ కి కూడా కోడెడ్ ఫామ్ ఫైండ్ అవుట్ చేయలేము. ఈ పాయింట్ మనం కామన్ ప్యాటర్న్ కి సంబంధించి కోడింగ్ డికోడింగ్ లో మాట్లాడుకున్నాం. సో అప్పుడు n కి డీకోడెడ్ ఫామ్ ఏమవుతుంది 2, ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, మిస్టర్ I స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ M అండ్ డ్రైవ్స్ 5 kilometers టువర్డ్స్ సౌత్. సో I అనే ఒక వ్యక్తి ఉన్నారంట. ఆ I అనే వ్యక్తి M అనే స్థానం నుండి 5 kilometers సౌత్ దక్షిణ వైపుకి వెళ్ళారంట. హి దెన్ టేక్స్ ఎ రైట్ టర్న్. తర్వాత కుడి వైపుకి తిరిగి ఇంకో 8 kilometers వెళ్ళారు. తర్వాత ఎడమ వైపుకి తిరిగి 7 kilometers వెళ్ళారు. తర్వాత మళ్ళీ ఎడమ వైపుకి తిరిగి 12 kilometers వెళ్ళారు. తర్వాత చివరగా ఇంకో ఎడమ వైపుకి తిరిగి 12 kilometers వెళ్ళారు. అండ్ స్టాప్స్ ఎట్ పాయింట్ N. ఇక్కడ N అనే పాయింట్ వచ్చిందంట. హౌ ఫార్ అండ్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ షుడ్ హీ డ్రైవ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ పాయింట్ M అగైన్ అంటున్నాడు. హౌ ఫార్ అంటే ఏంటి, షార్టెస్ట్ డిస్టెన్స్. షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం షార్ట్ కట్ డిస్కస్ చేసాము. ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేసుకుంటూ కూర్చుంటా అంటే ఇవే మనకి టైం మేనేజ్ అవ్వట్లేదు అంటే మనం షార్ట్ కట్స్ అప్లై చేయట్లేమని. డయాగ్రామ్ డ్రా చేసుకుంటూ కూర్చుంటే ఎంత టైం పడుతుంది. ఇదే టైం మనం ఇక్కడ షార్ట్ కట్ అప్లై చేసాము అంటే మిగతా ఇంకొక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా టైం మేనేజ్ అవ్వాలంటే. ఏం చేస్తామని చెప్పుకున్నాం, ఫస్ట్ ఆ పర్సన్ సౌత్ డైరెక్షన్లో స్టార్ట్ అయ్యాడు. సౌత్కి ఎన్ని మీటర్స్ వెళ్ళాడు, 5 meters. సో జస్ట్ బేసిక్ డైరెక్షన్ డయాగ్రామ్ వేస్తే చాలు. దీన్ని మించి అసలు మనకు డైరెక్షన్ డయాగ్రామ్ మొత్తం డ్రా చేయాల్సిన అవసరమే లేదు. సౌత్కి 5 meters వెళ్ళాడు. సౌత్ నుండి ఏం చేశాడు, రైట్. సౌత్ నుండి రైట్ అంటే ఏమొస్తుంది, వెస్ట్. వెస్ట్కి ఎన్ని మీటర్స్ వెళ్ళాడు, 8. వెస్ట్ నుండి మళ్ళీ లెఫ్ట్కి. వెస్ట్ నుండి లెఫ్ట్ అంటే ఏంటి, సౌత్కి 7 meters వెళ్ళాడు. సౌత్ నుండి లెఫ్ట్ అంటే ఏమొస్తుంది, ఈస్ట్. ఈస్ట్కి ఎన్ని మీటర్స్ వెళ్ళాడు, 12 meters. ఈస్ట్ నుండి లెఫ్ట్ అంటే ఏంటి, నార్త్కి 12 meters వెళ్ళాడు. ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా మీరు ఏవైతే మనం కోర్స్లో క్లాసెస్ వినుంటారో అవి ఈజీగా చేసేయచ్చు. ఇఫ్ ఇన్ కేస్ క్లాసెస్ వినకపోతే మాత్రం షార్ట్ కట్స్ అప్లై చేయడం కష్టమే. ఈవెన్ షార్ట్ కట్స్ అనే కాదు, డైరెక్షన్ డయాగ్రామ్ నార్మల్గా డ్రా చేద్దామన్నా సరే మనకి టైం వేస్ట్ అవుతుంది. సో అందుకోసమే క్లాసెస్ విన్న తర్వాతనే మీరు ఎప్పుడైనా సరే టాపిక్ టెస్ట్లు మాక్ టెస్ట్లు రాయమని చెప్పేది. సో షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ రెండు సేమ్ డైరెక్షన్ ఉంటే వాల్యూస్ యాడ్ చేస్తాం, ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇక్కడ చూస్తే ఈస్ట్ వెస్ట్ రెండు ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇది కాసేపు పక్కన పెడితే ఇక్కడ సౌత్ 5 సౌత్ 7 రెండు సేమ్ కాబట్టి యాడ్ చేస్తున్నాం. అంటే ఇదేమవుతుంది, సౌత్ 12 అవుతుందా, ఇక్కడ నార్త్ 12 ఉందా. సో సౌత్ 12 నార్త్ 12 రెండు క్యాన్సిలా. అంటే ఇవి 3 మొత్తం క్యాన్సిల్ అయిపోయినాయి కదా. ఇక మిగిలింది ఏంటి, ఈస్ట్ 12 వెస్ట్ 8. సో ఈ రెండింటి డిఫరెన్స్, రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తున్నా. 4 kilometers అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ ఏమవుతుంది, 4 kilometers. మరి ఆప్షన్లో 4 kilometers ఉన్న ఆన్సర్స్ రెండు ఉన్నాయి. మరి ఏం అడిగాడు క్వశ్చన్ అని అంటే ఇక్కడ మనం యాప్లో డిస్కస్ చేసాం. షార్టెస్ట్ డిస్టెన్స్ ఒకటి, ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ నుండి చూస్తే ఫైనల్ పాయింట్ ఏ డైరెక్షన్లో ఉంది, దానికి రివర్స్ ఒకటి క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ మరి ఏం అడిగాడు, అండ్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ షుడ్ హీ డ్రైవ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ పాయింట్ M అగైన్. పాయింట్ M అనేది ఎక్కడుంది, స్టార్టింగ్ పాయింట్. అంటే స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళాలి అంటే ఇప్పుడున్నది ఎక్కడ, ఫైనల్ పాయింట్. చివరి స్థానం నుండి మొదటి స్థానంకి వెళ్ళాలి అంటే ఏ దిశలో వెళ్ళాలి అని అంటున్నాడు. చివరి స్థానం నుండి అన్నప్పుడు అది క్వశ్చన్ నెంబర్ 3 గుర్తుందా. ఫస్ట్ షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఏమైంది 4 kilometers. సెకండ్ క్వశ్చన్ ఏంటి, ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ అంటే మొదటి స్థానం నుండి చివరి స్థానం అంటే ఆన్సర్ ఏమవుద్ది, ఈ రెండిట్లలో హైయెస్ట్ వాల్యూకి ఏం డైరెక్షన్ ఉంది, హైయెస్ట్ వాల్యూ 12, దానికి ఉన్న డైరెక్షన్ ఈస్ట్. బట్ మనల్ని అడిగింది ఇది కాదు, చివరి స్థానం నుండి ఫైనల్ పాయింట్ నుండి అన్నాడు. చివరి స్థానం నుండి మొదటి స్థానంకి వెళ్ళాలి అంటే ఏ దిశలో వెళ్ళాలి అంటున్నాడు. అంటే స్టార్ట్ అయ్యేది మాత్రం ఎక్కడి నుండి, చివరి స్థానం నుండే కదా. సో దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ తీసుకుంటామని డిస్కస్ చేసాం మనం. సో 4 kilometers west, option D is the answer. Next one, sin A equals to 3/4, then calculate 2 cos A by √7.
సో ఇక్కడ sin A ఈక్వల్స్ టు 3/4 ఇచ్చాడు. చూడగానే ట్రిప్లెట్స్ అనే థాట్ వస్తుంది. అదేంటి 3, 4, 5 ట్రిప్లెట్స్ కదా అని అంటే సైన్ అంటే ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూసా, ఎదుటి భుజము బై కర్ణము. 3, 4, 5 ట్రిప్లెట్స్లో 5 అనేది ఏమవుతుంది? హైపోటెన్యూస్ అవుతుంది. బట్ ఇక్కడ హైపోటెన్యూస్ 4 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ట్రిప్లెట్స్ ఫామ్ అవ్వట్లే. సో కాస్ కావాలి అంటే కాస్ ఏ అంటే ఏంటి? అడ్జసెంట్ సైడ్, ఆసన్న భుజము బై కర్ణమా. సో ఇప్పుడు నేను ఆసన్న భుజాన్ని కనుగొనాలి అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏ రూల్ అప్లై చేయాలి? పైథాగరస్ థీరం అనేది అప్లై చేస్తాం. అకార్డింగ్ టు పైథాగరస్ థీరం హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ స్క్వేర్. హైపోటెన్యూస్ స్క్వేర్ కర్ణము స్క్వేర్ ఈక్వల్స్ టు ఎదుటి భుజము స్క్వేర్ ప్లస్ ఆసన్న భుజము స్క్వేర్. హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఏంటి? 4 స్క్వేర్ ఈక్వల్స్ టు ఆపోజిట్ స్క్వేర్ ఎంత? 3 స్క్వేర్. అడ్జసెంట్ స్క్వేర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 16, 3 స్క్వేర్ 9. సో 16 మైనస్ 9 ఎంత? ప్లస్ 9 ఇటు వస్తే మైనస్ 9, 7. అంటే అప్పుడు అడ్జసెంట్ సైడ్ స్క్వేర్ 7 అయితే అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది? స్క్వేర్ ఇటు వస్తే √7. అంటే ఇప్పుడు కాస్ అంటే ఏంటి? √7 బై హైపోటెన్యూస్ ఎంత ఇచ్చాడు? 4. సో మనల్ని అడిగింది 2 ఇంటూ కాస్ ఏ అంటే √7/4 డివైడెడ్ బై √7. సో 2 1s are 2 2s are క్యాన్సల్. సో ఇదేంటి? √7/2 హోల్ డివిజన్ ఉంది అంటే ఏం చేస్తాం? మల్టిప్లై చేస్తాం. అప్పుడు కింద ఉండేది రివర్స్ అవుతుంది. √7ని రివర్స్ చేస్తే ఏంటి? 1/√7. సో అప్పుడు √7 క్యాన్సల్. సో 1/2 ఇస్ ది ఆన్సర్. ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, P is any point inside a rectangle ABCD. ABCD అనే ఒక చతురస్రం ఉందంట. ఆ ABCD అనే చతురస్రంలో P అనేది ఒక బిందువు లోపల. సో ఇన్సైడ్ అన్నాడు. P అనేది ABCD అనే చతురస్రం లోపల ఒక బిందువు. PA ఇచ్చాడు. సో ఈ PA అనే డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు అంటే 69 సెంటీమీటర్స్. అలానే PC డిస్టెన్స్ ఇచ్చాడు 38 సెంటీమీటర్స్. నెక్స్ట్ PB డిస్టెన్స్ ఇచ్చాడు. PB డిస్టెన్స్ ఎంత? 27 సెంటీమీటర్స్. అప్పుడు PD ఈ డిస్టెన్స్ ఎంత అంటున్నాడు. అది తెలియదు కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి కాన్సెప్ట్? జామెట్రీలో డిస్కస్ చేసాము. సో PA స్క్వేర్ ప్లస్ PC స్క్వేర్ ఏదైతే ఏదైతే డయాగ్నల్ AC అనే డయాగ్నల్ ఉందో AC అనే డయాగ్నల్ మీద ఫోకస్ పెడితే PA స్క్వేర్ ప్లస్ PC స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంకో డయాగ్నల్, ఇంకో కర్ణం ఏంటి? BDనా. అంటే PB స్క్వేర్ ప్లస్ PD స్క్వేర్. సో దీనికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది నేను జామెట్రీలో డిస్కస్ చేసాం. ఇక్కడ PA అంటే ఎంత? 69 స్క్వేర్ ప్లస్ PC అంటే ఎంత? PC ఎంత ఇచ్చాడు? 38 స్క్వేర్ ఈక్వల్స్ టు PB అంటే ఎంత? 27 స్క్వేర్ ప్లస్ PD స్క్వేర్. అయితే ఏమైనా యూనిట్ డిజిట్ లాజిక్ వస్తుందేమో అనేది ఒకసారి చూస్తే, యూనిట్ డిజిట్లో చూస్తే ఇది 9 స్క్వేర్ 81లో యూనిట్ డిజిట్ 1, 8 స్క్వేర్ 64లో యూనిట్ డిజిట్ 4, ఈ 7 స్క్వేర్ 49లో యూనిట్ డిజిట్ 9, ఈ +9 ఇటు వస్తే -9. సో 5 - 9, 5 - 9 అంటే ఏంటి? బారో తీసుకుంటే 15 - 9, 15 - 9 అంటే ఏమొస్తుంది? 6. మరి యూనిట్ డిజిట్ ఇది స్క్వేర్ కదా, PD స్క్వేర్. PD వాల్యూ రావాలి అంటే స్క్వేర్ రూట్ అప్లై చేస్తామా? స్క్వేర్ రూట్లో యూనిట్ డిజిట్ 6 అనేది ఏ స్క్వేర్కి వస్తుంది అంటే యూనిట్ డిజిట్ 4 ఉన్నప్పుడు 4 స్క్వేర్ 16లో 6 వస్తుంది, 6 స్క్వేర్ 36లో 6 వస్తుంది. అంటే యూనిట్ డిజిట్ 4 కానీ 6 కానీ ఏది ఉంటే అదే ఆన్సర్. 2 ఉన్నాయంటే క్యాల్కులేట్ చేయాల్సి వస్తుంది. బట్ ఇక్కడ యూనిట్ డిజిట్ 4 ఒకటి ఉంది కాబట్టి ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. యూనిట్ డిజిట్ లాజిక్స్ అనేవి మనం యాప్లో డిస్కస్ చేస్తాము. అలా మనం మధ్యలో కొన్ని క్వశ్చన్స్లో డిస్కస్ చేస్తే ఈజీగా వస్తాయి. లైక్ ఇలా డైరెక్ట్ ఎవరైనా యాప్లో క్లాసెస్ వినకుండా ఇలా చూస్తే మాత్రం అర్థం అవడం కష్టమే. లేదు అలా రాలేదు, యూనిట్ డిజిట్ లాజిక్ చేయలేకపోతున్నాము అని అంటే స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం షార్ట్ కట్స్ డిస్కస్ చేసాము. 69 స్క్వేర్, 6 స్క్వేర్ 36, 9 స్క్వేర్ 81. ఈ ప్లేస్ వదిలేసి 3 మల్టిప్లై చేస్తున్నాను. 9 6 are 54. 54ని డబల్ చేస్తే ఎంత? 108. సో 1 8 + 8 16, 6 + 1 7 4. సో ఇది 4761 వచ్చింది. నెక్స్ట్ 38 స్క్వేర్, 3 స్క్వేర్ 09, 8 స్క్వేర్ 64. ఈ ప్లేస్ వదిలేస్తున్నా. 8 3s are 24. 24ని డబల్ చేస్తే ఎంత? 48. సో 8 8 + 6 14, 14 నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? 27 స్క్వేర్, 2 స్క్వేర్ 04,
7 స్క్వేర్ 49, ఈ ప్లేస్ వదిలేస్తే 2 7s are 14, 14 2s are 28. సో 9, 8 plus 4 12, 4 plus 2 6 plus 1 7, 729. సో ఇక సాల్వ్ చేస్తే ఇది 4761 ప్లస్ 1444, ఇది ప్లస్ ఇట్ వస్తే మైనస్ 729 ఈక్వల్స్ టు పీడీ స్క్వేరా. సో ఇవి రెండు యాడ్ చేస్తే 4761 ప్లస్ 1444 యాడ్ చేస్తే ఏమొస్తుంది 5, 6 ప్లస్ 4 10, 7 ప్లస్ 4 11, 12, 4 5 6. సో 6205 నుండి 729ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. సో చేస్తే ఏమొస్తుంది చూడండి 15 మైనస్ 9, ఇట్ విల్ బికమ్ 6, 9 మైనస్ 2 7, ఇట్ విల్ బికమ్ 11, 11 minus 7 4, it will become 5. So 5476. So PD square value 5476 వచ్చింది. అప్పుడు PD ఏమవుతుంది స్క్వేర్ ఇట్ వస్తే రూట్. సో రూట్ 5746 స్క్వేర్ రూట్ వాల్యూస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయడం షార్ట్ కట్స్ డిస్కస్ చేసాము. స్క్వేర్ రూట్ ఇచ్చాడు అంటే 2 డిజిట్స్ ఎట్ ఏ టైం. యూనిట్ డిజిట్ 6 అనేది 4 స్క్వేర్ 16లో వస్తుంది, అలానే 6 స్క్వేర్ 36లో వస్తుంది. నెక్స్ట్ 54 దేనికి నియరెస్ట్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ 20, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64. ఈ రెండింటి మధ్యలో ఉంది కదా అంటే ఏం తీసుకుంటాం 7. సో 74 ఆర్ 76. మరి 74 76 ఎలా తెలుస్తుంది అంటే 7 తర్వాత వచ్చే నెంబర్ 8. సో 7 8s are 56, 56 కన్నా 54 చిన్నది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 74. బట్ ఇంత ప్రాసెస్ క్లాసెస్ వినుంటే ఓన్లీ యూనిట్ డిజిట్ లాజిక్కే వెళ్ళే వాళ్ళం. ఇక్కడ 9 స్క్వేర్ 81లో యూనిట్ డిజిట్ 1, 8 స్క్వేర్ 64లో యూనిట్ డిజిట్ 4. సో 1 + 4 5. సో ఈ 5లో నుండి ఇది ఇటు నుండి వస్తుంది అంటే సబ్ట్రాక్ట్ చేయాలి కదా 5 - 9. మరి 5 - 9 సబ్ట్రాక్ట్ చేయడానికి వస్తుందా? వాల్యూ సబ్ట్రాక్ట్ చేయమన్నప్పుడు 5 నుండి 9ని సబ్ట్రాక్ట్ చేస్తామా? నెగిటివ్ వాల్యూ వస్తుంది అంటారేమో. బట్ ఇక్కడ నేను తీసుకుంటుంది యూనిట్ డిజిట్ కాబట్టి 15 - 9 బారో తీసుకుంటాం కదా అక్కడ మనం. సో అప్పుడు 15 - 9 అంటే యూనిట్ డిజిట్ 6. యూనిట్ డిజిట్ 6 అనేది 4కి కానీ 6కి కానీ వస్తుంది. సో 4 ఒకటే ఒక ఆప్షన్ ఉంది, అందుకే మనకు అలా ఇచ్చాడు. క్వశ్చన్ లెంతీ ఇచ్చాడు, వాల్యూస్ పెద్దగా ఇచ్చాడు కాబట్టి యూనిట్ డిజిట్ వెరిఫై చేసేలాగా ఆప్షన్స్ అనేవి ఇచ్చాడు. నెక్స్ట్ x + 1/x = 4 అయితే x³ + 1/x³ ఏమవుతుంది? డైరెక్ట్ స్ట్రైట్ ఫార్ములా. x + 1/x = a అయితే x³ + 1/x³ ఏంటి a³ ప్లస్ ఉంది కాబట్టి -3a. సో ఏ అంటే ఏంటి 4³ -3 × 4. సో 4³ 64 -3 4s are 12. సో 52 is the answer. Next, based on the English alphabetical order, 3 of the following 4-letter clusters are alike in a certain way. Find the odd one out అంటున్నాడు. సో 3 ఒక ఫార్మేట్లో ఉన్నాయి, ఒకటి డిఫరెంట్ ఫార్మేట్లో ఉందంట. సో ఇక్కడ ఇది 2, ఇది 23, ఇది Z26, యూనిట్ 21 అనుకుంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఏమవుతుంది లాజిక్ -5 ఇచ్చాడు. మరి ఇక్కడ నుండి ఇక్కడికి కూడా ఏమవుతుంది చూడండి, ఈ 2ని బీని ఇంకేమని రాయొచ్చు 26 యాడ్ చేయొచ్చా? సో 2 + 26 ఎంత 28. ఎందుకు 2 నుండి 23 అంటే మీరు 21 ఎందుకు యాడ్ చేయట్లేరు? 2 నుండి 21 అంటే నాకు థాట్ 21 వస్తుంది అంటే సి. చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ చూస్తే Y25 T20 అంటే 5 సబ్ట్రాక్ట్ చేశాడు. W23 R18 ఇక్కడ 5 సబ్ట్రాక్ట్ చేశాడు. ఇక్కడికి వచ్చేసరికి M13 G7 అంటే ఇక్కడ 6 సబ్ట్రాక్ట్ చేశాడు. కింగ్స్ 11 పంజాబ్ హైట్ 8 ఇక్కడ 3 సబ్ట్రాక్ట్ చేశాడు. ఇక్కడ చూస్తే కింగ్స్ 11 పంజాబ్ ఫిక్స్ 6 అంటే ఇక్కడ 5 సబ్ట్రాక్ట్ చేశాడు. I9 D4 ఇక్కడ 5 సబ్ట్రాక్ట్ చేశాడు. ఇవి రెండు సేమ్ ఫార్మేట్లో ఉన్నాయి. మరి ఈ రెండిట్లలో ఒకటి ఇదే ఫార్మేట్ -5 లాజిక్ ఉండాలంటే ఇది ఆల్రెడీ -6 వచ్చింది అంటే ఇదే 100% ఆడ్ వన్ అవుట్. కాకపోతే కొంతమందికి డౌట్ రైజ్ అవుద్ది, మరి ఇదెందుకు -5 లాజిక్ లేకుండా ఉంది అని అంటే ఉంది. -5 ఎందుకు లేదు? బి అనేది 2ని ఇంకేమని రాయొచ్చు +26 కూడా యాడ్ చేసి రాయొచ్చు. ఎందుకు 28 ఆల్ఫాబెట్ ఏంటి అంటే మనకు ఉండే ఆల్ఫాబెట్సే 26. ఎప్పుడైనా వాల్యూ 26 కన్నా ఎక్కువ వచ్చింది అంటే ఏం చేస్తాం మనం 26ని సబ్ట్రాక్ట్ చేస్తాం కదా. సో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు బి అంటే 2 కాకుండా ఇంకేం రాయొచ్చు అంటే ఇంకో 26 యాడ్ చేసినా కూడా రాయొచ్చు 28. మరి 28 నుండి 23 అంటే ఏంటి? ఇక్కడ కూడా -5 చేశాడా? సో ఆల్ఫాబెట్స్కి రిలేటెడ్ క్వశ్చన్స్లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేలాగా అలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు. సో హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. The mean and mode of a data are 51.5 and 67.5 respectively వరుసగా. సో సగటు మరియు బహుళకం వరుసగా అన్నాడు. సో ఇక్కడ మీన్ ఇచ్చాడు, మీన్ ఎంత 51.5. నెక్స్ట్ మోడ్ ఇచ్చాడు, బహుళకం ఎంత 61.7. మీడియన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో
సో మీన్ మీడియన్ మోడ్కి సంబంధించి మనం ఒక ఫార్ములా డిస్కస్ చేసాము. సో మోడ్ ఈక్వల్స్ టు 3 times ఆఫ్ మీడియన్ మైనస్ 2 times ఆఫ్ మీన్. సో మోడ్ ఎంత 61.7 ఈక్వల్స్ టు 3 times ఆఫ్ మీడియన్ మధ్యగతాన్ని మనం కనుగొనాలి. మధ్యస్థం మధ్యగతం ఏదైనా ఇస్తా ఉన్నాడు తెలుగులో. మైనస్ 2 times ఆఫ్ మీన్ అంటే ఏంటి 51.5. సో మైనస్ ఇటు వస్తే ప్లస్ అవుతుంది. 51.5 ఇంటూ 2 అంటే ఏంటి 51ని డబల్ చేస్తే ఏంటి 102. 0.5ని డబల్ చేస్తే ఎంత 1. సో 102 ప్లస్ 1 103. సో ఈ మైనస్ 103 ఇటు వస్తే ప్లస్ 103నా. సో ఇదేంటి 103 యాడ్ చేస్తే ఏమవుతుంది 3 ప్లస్ 1 4 6 164.7. సో ఇక్కడ 3 ఇంటూ మీడియన్. సో 3 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది అంటే ఇటు వస్తే డివైడ్ అవుతుందా 164.7/3. సో 3 టేబుల్ క్యాన్సిలేషన్ 3 5s are 15 లెఫ్ట్ ఓవర్ 1 14 3 4s are 12 లెఫ్ట్ ఓవర్ 2 27 3 9s are 27. సో 54.9 ఆప్షన్ D is the answer. Next one, in a certain code language WR21 is coded as ZS6. Next, GV11 is coded as ZW-4. UE5 is related to అంటున్నాడు. సో ఇక్కడ ఆప్షన్స్ లో చూస్తే ఆల్ఫాబెట్స్ కన్నా నెంబర్స్ కూడా డిఫరెంట్ ఇచ్చాడు కదా. ఆప్షన్లో ఉన్న నెంబర్స్ అన్నీ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి నెంబర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే సొల్యూషన్ ఈజీగా వస్తుంది కదా. 21 నుండి 6 అంటే ఏంటి 15 సబ్ట్రాక్ట్ చేశాడు. మరి 11 నుండి 4 అంటే అక్కడ 15 సబ్ట్రాక్ట్ చేశాం కదా, ఇక్కడ కూడా ఒకసారి 15 సబ్ట్రాక్ట్ చేసి చూద్దాం. 11 మైనస్ 15 రెండు ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి. ఆపోజిట్ సైన్స్ ఉంటే వాల్యూస్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. అండ్ హైయెస్ట్ వాల్యూ సైన్ ఏంటి -4. సాటిస్ఫై అయింది కదా. అంటే ఇప్పుడు 5 నుండి కూడా ఏం చేస్తున్నాం 15ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. మరి 5 మైనస్ 15 ఏంటి అంటే రెండు ఆపోజిట్ సైన్స్ ఉంటే వాల్యూస్ని సబ్ట్రాక్ట్ చేస్తాం 10 అండ్ హైయెస్ట్ వాల్యూ సైన్ మైనస్. సో -10. సో -10 ఉన్న ఆప్షన్ ఏంటి ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ స్టాండ్స్ ఫర్ డివిజన్. సో ఏ అంటే డివిజన్ అంట, బి అంటే మల్టిప్లికేషన్, సి అంటే అడిషన్, డి అంటే ఏమి ఇచ్చాడు సబ్ట్రాక్షన్. దెన్ ద రిజల్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విడ్ బి 77 అంటున్నాడు. సో 77 రిజల్ట్ వచ్చే ఆప్షన్ ఏంటి అన్నాడు. సో 42, బి అంటే మల్టిప్లికేషన్, 6, సి అంటే అడిషన్, 38, డి అంటే సబ్ట్రాక్షన్, 18 డివైడెడ్ బై 6. ఏం రూల్ అప్లై చేస్తాం బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి డివిజన్. సో 18/6 అంటే 6 1s are 6 3s are 3. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేస్తే యూనిట్ డిజిట్ చూద్దాం. 6 2s are 12. 12లో యూనిట్ డిజిట్ 2 వచ్చింది. యూనిట్ డిజిట్ 2. నెక్స్ట్ ఏం చేస్తాం యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే 2 + 8 ఎంత 10. 10 - 3 7. యూనిట్ డిజిట్ 7 వస్తుంది కానీ మిగతా ఆప్షన్స్లో కూడా 10 వచ్చే ఛాన్స్ ఉంది, 7 వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ మనం క్యాల్కులేషన్ చేయాల్సిందే. సో ఇక్కడ ఏంటి 42 × 6. 6 2s are 12, 6 4s are 24, 24 + 1 25 ప్లస్ 38 - 3. సో ఇవి రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది 8 + 2 10, 290 - 3. 290 - 3 అంటే ఏంటి 77 వస్తుందా రావట్లేదు. నెక్స్ట్ ఆప్షన్ బి 42. ఏ అంటే ఏంటి డివైడెడ్ బై 6, డి అంటే -38 + 18 × 6. సో ఫస్ట్ డివిజన్ క్యాలిక్యులేట్ చేస్తాం. 6 1s are 6 7s are. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేస్తాం. సో 6 8s are 48, 6 1s are 6 + 4 10 108. సో అప్పుడు ఏంటి 108 + 7. నెక్స్ట్ ఏంటి అడిషనే కదా, డివిజన్ అయిపోయింది, తర్వాత మల్టిప్లికేషన్ అయిపోయింది, అడిషన్. సో 8 + 7 15, 115 - 38. సో 15 - 8 7. ఇట్ విల్ బికమ్ 10. 10 - 3 అంతా 7. సో 77 వచ్చిన ఆప్షన్ ఏంటి ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, 7 people IJ KL OPQ are sitting in a row facing north. సో మొత్తం 7 persons నార్త్ డైరెక్షన్లో ఉన్నారంట. సో 1 2 3 4 5 6 7. సో నార్త్ అంటే ఏంటి ఇదే కదా ఫేసింగ్. అండ్ ఫేసింగ్ ఏమి ఇచ్చినా సరే మనం నార్తే తీసుకుంటామని చెప్పాను. ఈస్ట్ ఇచ్చినా వెస్ట్ ఇచ్చినా సౌత్ ఇచ్చినా ఏంటి అంటే నార్త్ డైరెక్షన్ అనేది మనం ఫేస్ చేసే డైరెక్షన్ మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి సొల్యూషన్ ఈజీగా వస్తుంది. ఇవే పాయింట్స్ మనం యాప్లో డిస్కస్ చేసాం. అప్పుడు ఇది లెఫ్ట్ హ్యాండ్ అవుతుంది, ఇది రైట్ హ్యాండ్ అవుతుంది. ఓన్లీ 3 people సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి. ఈ ఇన్ఫర్మేషన్ క్లియరే. పీకి ఎడమ వైపున కేవలం ముగ్గురే ఉన్నారు అంటే ఎడమ వైపు నుండి పి 4వ స్థానంలో ఉండాలా, పీకి ఎడమ వైపు ముగ్గురే ఉండాలి అంటే. నెక్స్ట్
ఓన్లీ ఐ సిట్స్ టు ద రైట్ ఆఫ్ క్యూ. క్యూకి రైట్లో ఐ మాత్రమే ఉండాలంట. క్యూకి రైట్లో ఐ మాత్రమే ఉండాలి అంటే క్యూని అయినా ఎక్కడ ప్లేస్ చేస్తాం? ఇక్కడ. అదేంటి అంటే క్యూ ఇక్కడ ప్లేస్ చేసి ఐ ఇక్కడ ప్లేస్ చేస్తే క్యూకి రైట్లో ఐ కాకుండా ఇంతమంది ఉంటారు. క్యూకి రైట్లో ఐ మాత్రమే ఉండాలి అంటే ఐ రైట్ హ్యాండ్లో ఉండాలా? అప్పుడు క్యూ ఇక్కడ వస్తారా? క్యూకి రైట్ హ్యాండ్లో ఐ మాత్రమే ఉన్నారు. నెక్స్ట్ ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ క్యూ అండ్ కే. క్యూ ఇక్కడ ఉన్నారు, 1 2 3 people, కే ఇక్కడ వస్తున్నారు. L sits at some places to the left of J but at some places to the right of O. L వచ్చేసి Jకి ఎడం వైపున ఏదో ఒక స్థానంలో ఉండాలి. బట్ అంటే ఎవరు? L స్టేట్మెంట్ స్టార్టింగ్లో ఉండే పర్సన్. L వచ్చేసి ఎలా ఉండాలి? ఈజ్ టు ద రైట్ ఆఫ్ O. ఓకి రైట్లో ఉండాలంట. L వచ్చేసి Jకి ఎడం వైపు ఎక్కడో ఒక దగ్గర ఉండాలి, ఓకి కుడి వైపున ఉండాలి. అంటే మిగిలిన 7 personsలో 4 persons ప్లేస్మెంట్ అయిపోయింది, మిగిలిన ముగ్గురు వీళ్ళు. ఈ ముగ్గురిని ఇలా ప్లేస్ చేయాలి అంటే ఫస్ట్ ఎవరు వస్తారు? ఓ, తర్వాత ఎల్ ఇక్కడ, జే ఇక్కడ. సో హౌ మెనీ పీపుల్ సిట్ దేర్ బిట్వీన్ ఓ అండ్ జే అంటున్నాడు. ఓ ఇక్కడ ఉన్నారు, జే ఇక్కడ ఉన్నారు, మధ్యలో ఎంతమంది ఉన్నారు అంటే ముగ్గురు. ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, రెఫర్ టు ద ఫాలోయింగ్ నెంబర్ అండ్ సింబల్ సిరీస్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ అంటున్నాడు. సో ఇక్కడ నెంబర్ సింబల్ సిరీస్ అనేది ఇచ్చాడు. మనల్ని అడిగేది మనం ఆల్ఫా న్యూమరిక్ సిరీస్లో చూసాము. హౌ మెనీ సింబల్స్ ఆర్ దే ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై ఏ నెంబర్ అండ్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై ఏ సింబల్. ఎలాంటి చిహ్నాల గురించి మాట్లాడుతున్నాడంటే హౌ మెనీ సింబల్స్ కావాలి అంటున్నాడు. ఆ సింబల్స్ ఎలా ఉండాలంట అంటే సింబల్కి ముందు, ప్రిసీడెడ్ అంటే ముందు నెంబర్ రావాలి, ఒక అంకె రావాలి. అండ్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై ఏ సింబల్, తర్వాత ఫాలోడ్ అంటే ఏంటి? సింబల్ తర్వాత సింబల్ రావాలి. సింబల్కి ముందు, చిహ్నానికి ముందు అంకె, చిహ్నం తర్వాత చిహ్నం వచ్చేలాగా అట్లాంటివి ఎన్ని ఉన్నాయని అడిగాడు. అంటే ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది నెంబర్ సింబల్ ఎక్కడున్నాయి అనేది చెక్ నెంబర్ సింబల్ ఎక్కడున్నాయి అనేది చెక్ చేస్తే ఇక్కడ నెంబర్ సింబల్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఉంది, పక్కన సింబల్ లేదు. నెంబర్ సింబల్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ నెంబర్ ఇక్కడ ఉంది, సింబల్ లేదు. నెంబర్ ఇక్కడ నెంబర్ సింబల్, మళ్ళీ సింబల్ లేదు. నెంబర్ సింబల్ ఉంది కానీ మళ్ళీ సింబల్ లేదు. సో అలాంటి సింబల్స్ ఎన్ని ఉన్నాయి అంటే అక్కడ అడిగిన క్రైటీరియాని ఫాలో అవుతున్నాయి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లెటర్ క్లస్టర్ షుడ్ రిప్లేస్ హ్యాష్ అండ్ పర్సెంటైల్ సో దట్ ద ప్యాటర్న్ అండ్ రిలేషన్షిప్ ఫాలోడ్ బిట్వీన్ ద లెటర్ క్లస్టర్ పెయిర్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఈజ్ సిమిలర్ టు రైట్ సైడ్ అంటున్నాడు. సో మనం ఆల్రెడీ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను రీసెంట్గా అడిగిన క్వశ్చన్స్ అనేసి. దాంతోపాటు నెంబర్స్కి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయని చెప్పాను కదా, ఆ వీడియో కూడా అప్లోడ్ అయిపోయింది. అవి మనకి రీసెంట్గా రైల్వేలో అడిగిన కొత్త మోడల్ క్వశ్చన్స్. ఒకసారి వీడియో చూడకపోయింటే ఒకసారి ఆ వీడియో చూడండి. జస్ట్ ఏం లేదు, ఇప్పుడు హ్యాష్ ప్లేస్లో ఆప్షన్లో యూజెట్టి ఉంది కదా, సో యూజెట్టి ప్లేస్ చేస్తే యూజెట్టి అనేది విఎస్క్యూకి రిలేట్ అయితే నెక్స్ట్ ఓఎల్జే అనేది పర్సెంటైల్ అంటే ఏమి ఇచ్చాడు? క్యూఎంజీకి రిలేట్ అవుతుందా అన్నాడు. ఆప్షన్స్ తీసుకొచ్చి హ్యాష్ ప్లేస్లో ఏమైతే వాల్యూ ఇచ్చాడో, లెటర్ క్లస్టర్ ఇచ్చాడో దాన్ని ప్లేస్ చేస్తాం. పర్సెంటైల్ ప్లేస్లో ఏదైతే లెటర్ క్లస్టర్ ఇచ్చాడో అది ప్లేస్ చేస్తాం. చేసి వెరిఫికేషన్ చేస్తాం. ఇక్కడ కండిషన్ సాటిస్ఫై ఏదైతే అవుతుందో అదే కండిషన్ ఇక్కడ సాటిస్ఫై అవుతుందా లేదా చూస్తే యూనిట్ 21, Z26, T20, ఇది విక్టరీ సింబల్ 22, S19, Q17. సో ఇక్కడ లాజిక్ ఏం వాడాడు అంటే +1, ఇక్కడ నుండి ఇక్కడికి -7, ఇక్కడ నుండి ఇక్కడికి -3. మరి ఇక్కడ నుండి ఇక్కడికి చూడండి, ఇది 15, L12, J10. మరి ఇక్కడ ఏం లాజిక్ వాడాడు? 17. సో 15 నుండి 17 +2 లాజిక్ వాడాడు. అక్కడ ఏదైతే లాజిక్ వాడాడో ఇక్కడ కూడా అదే వాడాలి, +1, -7, -3. సో అందుకని ఆప్షన్ ఏ కాదు. సో నెక్స్ట్ ఆప్షన్ బి తీసుకుంటే, సో ఆప్షన్ బి ఏంటి? YOZ ఈజ్ రిలేటెడ్ టు VSQ. అప్పుడు OLJ ఈజ్ రిలేటెడ్ టు అంటున్నాడు. సో Y25, O15, Z26, విక్టరీ సింబల్ 22. సో 25 నుండి 22 అంటే ఏంటి? -3. మరి ఇక్కడ -3 చేస్తే 15 - 3 అంత 12 అంటే ఏంటి? L12. సో L ఫస్ట్ లెటర్ అయితే ఉంది. నెక్స్ట్ ఇది 15, 19 అంటే ఇదేంటి? +4. అప్పుడు ఇది కూడా +4 అవ్వాలా? 12 + 4 16, P 16. బట్ ఇక్కడికి వచ్చేసరికి P అనేది లేదు సెకండ్ లెటర్, సో ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్కి వెళ్తే YVT ఈజ్ రిలేటెడ్ టు VSQ అయితే OLZ ఈజ్ రిలేటెడ్ టు. సో 25 నుండి 22 అంటే ఏంటి? ఇది -3, ఇది కూడా -3, 15 - 3 12, L12, అది సాటిస్ఫై అయింది. విక్టరీ సింబల్ 22, S19, 19 నుండి 22 అంటే ఏంటి? ఇది -3 నేనా?
అప్పుడు ఇది కూడా -3 చేస్తే ఏమవుతుంది, 12 - 3 అంటే 9, I9 ఇది సాటిస్ఫై అయింది. నెక్స్ట్ 20 నుండి 17 అంటే ఇది -3, అప్పుడు ఇది కూడా -3 చేస్తే ఇది J10, 10 - 3 7, G7. సో LIJ ఆప్షన్ C is the answer. నెక్స్ట్ వన్, సో 42, 57, 72, 87, 102 అన్నాడు. సో నెంబర్ సిరీస్కి రిలేటెడ్ క్వశ్చన్. సిరీస్ స్టార్ట్ అవ్వడం 2 డిజిట్తో స్టార్ట్ అయింది, ఎండ్ అవ్వడం 3 డిజిట్తో ఎండ్ అయింది. సో స్లోగానే ఇంక్రీజ్ అయింది కాబట్టి డిఫరెన్స్ లాజిక్కి వెళ్తున్నాను. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత, 15. ఇక్కడ నుండి ఇక్కడికి డిఫరెన్స్ సేమ్ 15, ఇక్కడ డిఫరెన్స్ 15, ఇక్కడ డిఫరెన్స్ 15. త్రూఅవుట్ ది సిరీస్ 15 అనే వాల్యూని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సో సొల్యూషన్ ఏంటి, 117 ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, సేమ్ మనం ప్రీవియస్గా చెప్పుకున్నట్టు ఒక నెంబర్ కానీ సింబల్ కానీ ఇచ్చి దానికి రిలేటెడ్ కోడ్ అనేది ఇచ్చాడు. అయితే ఇప్పుడు మనల్ని అడుగుతుంది @357. సో ఒక్కసారి కండిషన్స్ చూస్తే ఫస్ట్ కండిషన్ రాస్తున్నా, అన్నీ ఒకే దగ్గర రాసేసరికి క్లమ్జీ అయింది. మీకు ఎగ్జామ్లో కండిషన్ ఒక కండిషన్ తర్వాత ఇంకొక కండిషన్కి మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది. నెక్స్ట్ దాంట్లో అలా రాకుండా చూసుకుంటాను. ఇక్కడ ఫస్ట్ లెటర్ ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది సింబల్ చిహ్నం అయి ఉండి లాస్ట్ వచ్చేసి నెంబర్ అయితే, లాస్ట్ది నెంబర్ అయితే ఏమవుతుందంటే అంటే కోడ్స్ ఫర్ దీస్ టూ ఆర్ టు బి ఇంటర్చేంజ్డ్. ఇవి రెండు ఇంటర్చేంజ్ అవుతాయి, అంటే ఫస్ట్ దాని ప్లేస్లో లాస్ట్ది, లాస్ట్ దాని ప్లేస్లో ఫస్ట్ దాని కోడ్ వస్తాయి. నెక్స్ట్, ఇఫ్ ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఆడ్ నెంబర్, ఫస్ట్ది ఆడ్ నెంబర్ బేసి సంఖ్య అయ్యి లాస్ట్ది ఈవెన్ నెంబర్ అయితే, చివరి సంఖ్య అనేది సరి సంఖ్య అయితే బోత్ ఆర్ టు బి కోడెడ్ యాజ్ డాలర్. అంటే ఫస్ట్ లాస్ట్ రెండు లెటర్స్ కూడా, రెండు ఎలిమెంట్స్ కూడా కాపీరైట్తో ప్లేస్ చేయాలి, కాపీరైట్ నాట్ డాలర్. బోత్ సెకండ్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్, రెండో అక్షరం మూడో అక్షరం రెండు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్ సంపూర్ణ వర్గాలు అయితే దెన్ బోత్ ఆర్ టు బి కోడెడ్ యాజ్ సెకండ్ ఎలిమెంట్. ఈ సెకండ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో సెకండ్ ఎలిమెంట్ కోడ్నే రాయాలి అంటున్నాడు. మరి ఇక్కడ ఏ కోడ్ని సాటిస్ఫై చేస్తుంది అంటే ఫస్ట్ది సింబల్ లాస్ట్ది నెంబర్, అంటే ఫస్ట్ కోడ్ని సాటిస్ఫై చేస్తుంది. అప్పుడు ఆ రెండు ఏమవ్వాలి, మనకి ఇంటర్చేంజ్ అవ్వాలి అన్నాడు. అంటే 7 కోడ్ ఫస్ట్ రావాలి, @ కోడ్ లాస్ట్ రావాలి. 7 కోడ్ ఏంటి, P ఫస్ట్ వచ్చింది. సో P ఫస్ట్ ఉన్న ఆప్షన్ ఒకటే ఒకటి, ఆప్షన్ B ఇస్ ది ఆన్సర్. సో ఇవి మనకి ఓవరాల్గా ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించిన ఒక పేపర్. ఆ పేపర్ షిఫ్ట్ ఏంటి అనేది నాకు ఐడియా లేదు, బట్ ఒక షిఫ్ట్కి రిలేటెడ్ మొత్తం క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఫర్దర్ సెషన్స్ అన్నీ కూడా ఒక్కో షిఫ్ట్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఇక చూడండి, ఇక దీన్ని బట్టి మీరు ఇంకా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడ ల్యాగింగ్లో ఉన్నారనే పాయింట్స్ని ఒకసారి కన్సిడర్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, టేక్ కేర్.